अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। गुरुदेवा నిన్న మనం త్రిపుటిని గురించి చెప్పుకున్నాం. త్రిపుటి ఎక్కడ ఉంటుందో అదెంత విశేషమో అని ఒకటే గుర్తుపెట్టి కొండ గుర్తు, ఇంకా అది దాన్ని మార్చక్కర్లే. త్రిపుటి అంటే ఏమిటి? జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. నీకు కనిపించేటువంటి దృశ్యం కనిపించింది అంటే వెంటనే నువ్వు జ్ఞాతమైపోతావు కదా. ఈ త్రిపుటిని సంపుటి ఎలా చెయ్యాలి అంటే చాలా సింపుల్. త్రిపుటిని సంపుటి ఎలా చేసుకోవాలి అంటే దృశ్యం కనపడకుండా నువ్వు చెయ్యాలి. అంటే దృశ్యం కనపడకుండా ఉండడానికి మనకు వీలు కాదు. కళ్ళు తెరిస్తే దృశ్యం కనపడుతుంది. ఇది కనపడకుండా ఉండాలి అంటే కనపడే దృశ్యాన్ని పరబ్రహ్మ చెయ్యాలి. మనం కనపడే దృశ్యాన్ని ఎప్పుడైతే పరబ్రహ్మ చేస్తావో ఏమ్మా, చూసే నీవు కూడా మరి ఆ దృశ్యాన్ని చూస్తే కదా నువ్వు అవుతావు. ఆ దృశ్యం బ్రహ్మమైతే నువ్వు బ్రహ్మమే అయి ఉంటావు. నువ్వు బ్రహ్మం అయి ఉంటేనే అది నీకు బ్రహ్మముగా కనిపిస్తుంది కదా. కాబట్టి దృశ్యాన్ని బ్రహ్మమయం చెయ్యాలి. అంటే మొత్తం ఉన్నదంతా పరమాత్మేను, ఆయన తప్ప ఇంకేమీ లేదు అని నీకు తెలియాలి. ఇప్పుడు మనకి ఏం తెలుస్తోంది? విశేషాలన్నీ కనపడుతున్నాయి. విశేషాలు కనపడుతున్నాయి కదా. గోడ కనపడుతుంది, గడియారం కనపడుతుంది, ఫ్యాన్ కనపడుతుంది కదా, మొత్తం కనపడుతున్నాయి. కనపడ్డాయి అంటే నేను కాస్త విశేషం అయిపోయినా. నేనెంత నేను కాదు, అహం బ్రహ్మాస్మి అని నేను అనుకున్నప్పటికీ ఈ శరీరం నేను కాదు, మన అందరికీ తెలుసు ఆ మాట. కానీ నేను ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని చూశానో చూడగానే ఇమీడియట్గా నాకేం తెలుస్తోంది? దాని తాలూకు రూపం అంతా నా లోపలికి వస్తోంది. కాస్త ఆలోచించండి. మీరు కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఏమిటంటే నేను ఏ వస్తువునన్నా చూశానంటే దీన్ని మీరు చూస్తున్నారు. ఈ వస్తువును మీరు చూశారు అంటే మీ దృశ్య తరంగాలు మీ కళ్ళల్లో నుంచి దీని వరకు వచ్చి దీనంత మేర అవి ఆవరించినాయి. అంటే మీ దృశ్య తరంగాలే దీని రూపం పొందినాయి. మీకు ముందు ఏం మాటలు చెప్తున్నానంటే నేను మీ బుద్ధి ఇది ఏది తీసుకుపోతే దాని ఆకారం పొందింది అని చెప్తున్నాం. బుద్ధి అనేది ఒక మిర్రర్. ఆ మిర్రర్లో పడినటువంటి పరమాత్మ యొక్క చైతన్యము దాని ప్రతిబింబం. దాన్ని ఆభాస చైతన్యం అంటారు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏమిటి? బుద్ధి అనేది ఒక అద్దం. ఆ అద్దంలో పరమాత్మ ప్రతిబింబం పడింది కదా. పరమాత్మ ప్రతిబింబం ఎట్లా పడింది అంటే మళ్ళీ మీరు వెనకటి పాఠం గుర్తు చేసుకుని ఒక గోదావరి నదిలో కుండలు ఉన్నాయి. గోదావరి నదిలో ఇవన్నీ కుండలు. ఈ కుండలన్నిట్లో నీళ్లు ఉన్నాయి. కుండలో నీళ్లు నేను పోయలే, కుండ కూడా పోసుకోలే. గోదావరి నీళ్లు కుండలో వచ్చినాయి. అంటే కుండ ఎప్పుడైతే గోదావరిలో మునిగిందో
నువ్వు ఎప్పుడైతే ఈ విశ్వం అంతా వ్యాపించిన ప్రపంచంలో నువ్వు జన్మించావో నీ కుండ పెట్టుకున్నావు. కుండ పెట్టంగానే ఆల్రెడీ ఇక్కడంతా ఉన్నటువంటిది నీ లోపలికి వచ్చేసింది. నీళ్ళు ఎట్లొచ్చినాయని మళ్ళీ అడగవాకండి కదా. ఆ నీళ్ళన్నీ నీ కుండలో ఉంటే నీ కుండలో ఒక్క సూర్యుడే ప్రకాశిస్తున్నాడు. ఆ ఒక సూర్యుడు ప్రతి కుండలో కూడా ఒక్కొక్క బింబంలాగా పడ్డాడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు, జీవులు సమస్తం, పరమాత్మ ఒక్కడు. ఒక జీవుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుకోలిక ఒక్కొక్కడుగా కనపడుతున్నాడు. అది మర్చిపోవాకండి. మళ్ళీ ఎక్కడిదెక్కడ మీరు మర్చిపోకుండా ఉంటేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు మీ బుద్ధి అనేది ఒక అద్దం. శరీరంలో ఎన్ని భాగాలున్నా చెప్పా మీకు. నా బెడ్రూమ్లో చాలా వస్తువులు ఉంటాయి, ఒక అద్దం కూడా ఉంటుంది. నేను వినండి అమ్మా, నా గదిలో ఉన్న అద్దానికి మాత్రమే నేను లైట్ వేస్తే మిగిలిన వస్తువులన్నిటితో మిగిలిన వస్తువులే కనపడతాయి నేను లైట్ వేస్తే. కానీ అద్దం ఏం చేస్తుందంటే ఈ వస్తువులన్నిటినీ దాని లోపల చూపిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి బుద్ధి అలాంటిది. మీకు మొట్టమొదట్లో మీకు ఇంత లెవెల్ తెలియదు కాబట్టి ఏ వస్తువును చూస్తే బుద్ధి తదాకారం పొంది అది లోపల చిత్తసాగరంలో దాచిపెడుతుంది అని చెప్పారు. బుద్ధి మాటకు ముందు ఆకారం పొందడానికి బుద్ధి అనేది సూక్ష్మమైనటువంటి పదార్థం. అది ఆకారం పొందడానికి మన స్థూల శరీరంలాగా బంగారం ఆకారం పొంది గొలుసైనట్టు అవ్వదు. మరి మీరు అప్పుడు చెప్పారు కదండి, అప్పుడు అట్లాగే చెప్తాం. చెప్తూ కూడా మీకు చెబుతాం ఇది కాదు మళ్ళీ మేము దీన్ని మారుస్తామని కూడా చెప్తాం. మీరు అది మర్చిపోతారు, ఇది గుర్తుపెట్టుకుంటారు. మీరు అప్పుడో పాఠం చెప్పారు, ఇప్పుడు ఇంకో పాఠం చెబుతున్నారు అంటారు. మరి నా కర్మ ఏం చేస్తారు? అది మీ కర్మో నా కర్మో నాకు తెలియదు. వినండి, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే బుద్ధి ఆ ఆకారం పొందలే. ఇదివరకు చెప్పిన పని కాదు, ఇప్పుడు కొత్తది. మళ్ళీ ఏమైంది అంటే నీ దృశ్య తరంగాలు దీని వరకు వెళ్ళి దీన్ని దాటి వెళ్ళలేక దీనంతవరకే వచ్చినాయి. అట్లాంటిదే లోపలికి తీసుకెళ్ళినాయి. అంటే ఇప్పుడు నీ బుద్ధి నీ దృశ్య తరంగాలు పొందిన రూపమా, ఇది బుద్ధి పొందిన రూపమా? మీ దృశ్య తరంగాలు ఈ ఆకారం పొందినాయి. నేను ఆ కెమెరా చూశాను అనుకోండి, ఆ కెమెరా ఆకారం పొందుతాయి నా దృశ్య తరంగాలు. యాజ్ ఇట్ ఈజ్ లోపలికి తీసుకెళ్తాయి కదా. దాన్ని నేను గుర్తిస్తున్నా, నా జ్ఞానంతో గుర్తిస్తున్నా. నా జ్ఞానం వేరు, నా బుద్ధి వేరు, అందులో పడ్డ చిదాభాస చైతన్యం వేరు. ఏమిటండి మళ్ళీ వేరు వేరు అని 3 వేర్లు చెప్తున్నారు అంటే, నేను అనే జ్ఞానం నాకుంది. నేను అనేవాడు ప్రజ్ఞానఘనం, అది ఇంకా ఎటూ మారడానికి వీల్లేదు. అటువంటి ప్రజ్ఞానఘనం ఆల్రెడీ నా లోపల ఉంది, మీ లోపల కూడా ఉంది. ఏమ్మా, ఆ ప్రజ్ఞాన ఘనం ఏం చెప్తోంది అంటే బుద్ధిలో పడినటువంటి ఈ చిదాభాస చైతన్యం బుద్ధిలో పడింది కదా ఒకటి, అది మీ ఈ రూపాన్ని పొంది లోపలికి వచ్చింది. అంటే మీ జ్ఞానమే ఆ రూపం పొందింది. పొందిందా అంటే పొందలే, మీ జ్ఞానం అలా ఉంది. మీకు ఎట్లా చెప్పను అంటే, లైట్లు పెడతారు చూడండి, మా గురుదేవులు మాకు అది చెప్పారు. లైట్లు ఉంటాయి, చిన్న చిన్న డెకరేటివ్ బల్బ్స్. ఆ డెకరేటివ్ బల్బ్స్ అన్నీ వాడు ఒక రకంగా అరేంజ్ చేసుకుంటాడు. చేసుకుంటే అది నెమలి ఇటువైపు ముక్కు తిప్పినట్టు, ఇటువైపు ముక్కు తిప్పినట్టు, ఎదురుగా ఉన్నట్టు మీకు రకరకాలుగా ఇట్లా కనపడుతూ ఉంటుంది. అంటే కొన్ని లైట్లు ఆరిపోయి కొన్ని లైట్లు వెలిగి, ఇక్కడ ఆరిపోయేదేమి ఉండదు. మీకు ఉదాహరణ చెప్పడానికి నేను చెప్తున్నా. ఏమవుతుంది, నిజంగా అక్కడ నెమలి లేదు, కానీ నెమలి ఆకారం పొందినట్టుగా వాడు ఏదో అట్లా పెట్టాడు. ఎవరు? ఆ డెకరేట్ చేసేవాడు. లైట్లే అవి. ఆ లైట్లే ఇటు తిరిగినట్టు అటు తిరిగినట్టు ఎదురుగా ఉన్నట్లు దాని ముక్కు నెమలి మనకు కనపడుతుంది. నిజంగా అక్కడ ఏమీ నెమలి తిరగటల్లా. అట్లా ఈ దృశ్య తరంగాలు అట్లా లోపలికి వెళతాయి. మీకు అర్థమైందా? అక్కడ నెమలి రూపము, ఇక్కడ నా ప్లేట్ రూపం, లేకపోతే కెమెరా రూపం, లేకపోతే దీని రూపం.
ఈ రూపం లోపలికి వెళ్ళేటప్పటికి నేను అనే ఒక జ్ఞానం నా దగ్గర ఉంది. ఆ జ్ఞానం ఇది. దీంట్లో నుంచి వచ్చింది నా శరీరానికి అంటుకున్న జ్ఞానం. ఈ శరీరానికి అంటుకున్న జ్ఞానం కాదు నేను చెప్తున్నది. ఈ శరీరానికి అంటుకున్న జ్ఞానం నా నీళ్లల్లో పడ్డ ప్రతిబింబం. శరీరానికి అంటుకున్న జ్ఞానం నీళ్లల్లో పడ్డ ప్రతిబింబం. అది నా శరీరం లోపల ఉన్న పదార్థాలని మాత్రమే చూపిస్తుంది. నాకు నా లోకాన్ని నాకు చూపిస్తుంది. దాన్ని అందుకని విశేషం అన్నాం కదా. దీన్ని సామాన్యం. ఒక సామాన్యం నీ లోపల ఉంది. దీని పేరు ప్రత్యక్ ఆత్మ. దీని లోపల ఉన్న దాని పేరేమిటి? ప్రత్యేక. అంటే అది నేను. ఆ ప్రత్యేగాత్మనే అహం బ్రహ్మాస్మి అని గురువు మన చేత చెప్పించింది. ఈ నేను బయటికి రాదు. రోజు ఈ నేను బయటికి వస్తుంది. ఈ నేను కూడా రాదు. ఈ నేనుని నాది మీద ఇది దీని మీద ఆరోపితమైనటువంటి జ్ఞానంతో నాదిని నేనంటున్నా. మనం అందరం నాదిని నేనంటున్నాం. ఆ నేను కాదు, ఒరిజినల్ నేను. ఒరిజినల్ నేను పేరు ప్రత్యక్ అంటారు. నిజంగా ప్రత్యేగాత్మ లేదు. మరి ఎందుకండి ప్రత్యక్ అన్నారు అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు మాత్రము. ఎందుకంటే ఈ శరీరం విశేషం. ఈ విశేషంలో ఆల్రెడీ ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం పేరు జ్ఞాత. జ్ఞానం ఎక్కడుంది అంటే ఇగో మీరు ఇది మర్చిపోవాకండి. దీనికి వచ్చిన జ్ఞానం, ఇది అంటించుకున్న జ్ఞానం, దీని పేరు జ్ఞాత కదా. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. దీన్ని ప్రజ్ఞ అనకూడదు. దీన్ని ప్రత్యక్ ఆత్మ. ఇది ఇంద్రియాత్మ, దేహాత్మ, ముఖ్యాత్మ, ఏమిటి ప్రాణాత్మ. మీ ఇష్టం వచ్చి అన్ని ఆత్మ తగిలించండి. ఎందుకంటే దీంట్లో కూడా ఆత్మ ఉంది కాబట్టి ఒక పార్ట్ ఉంది కదా. అందుకని దాన్ని విశేషం అన్నాం. నీ లోపలికి వెళ్ళింది నీ జ్ఞానం అనేటువంటి దాని తరంగాలే వెళ్ళినాయి. నీ దృశ్య తరంగాలే లోపలికి వెళ్ళినాయి. ఆ దృశ్య తరంగాలకి రూపం లేదు. అవి నిరుపాధికం. ఉపాధి లేదు. ఈ ఉపాధిని తీసుకెళ్ళలే, దీన్ని తీసుకెళ్ళలే. కానీ నీకు బొమ్మ కనపడుతున్నది. నీకు కనపడిన బొమ్మ నీ జ్ఞానం యొక్క బొమ్మ. అర్థమైందా? తెలిసిందా? నీ జ్ఞానమే ఆ బొమ్మలాగా నీకు కనపడింది కదా. అది ఆ జ్ఞానం ఎక్కడ పడింది అంటే నీ బుద్ధి దర్పణం మీద పడింది. అందుకని నీకు తెలిసింది. ఆ దర్పణం మీద పడింది. దాని తాలూకు దృశ్యాన్ని చిత్తసాగరంలో దాచుకుని, చిత్తసాగరంలో దాగినది కూడా మీ జ్ఞానము పొందిన రూపమే. అందుకని దాన్ని ఆభాస అన్నాం మేము. ఒక విశేషము ఒక ఆభాస జ్ఞానాన్నే తన లోపల దాచుకోగలదు. విశేషం కదా నేను. ఒక విశేషము ఇది ఆభాసే. విశేషం ఆల్రెడీ ఆభాస. ఎందుకని? త్రిపుటి ఎప్పుడైతే కనపడిందో అది ఆభాస అని గుర్తుపెట్టుకోండి. త్రిపుటి ఎక్కడ కనపడ్డా కూడా అది ఆభాస. నీ లోపలికి వచ్చినటువంటిది ఆ దృశ్యం. అంటే అన్ని దృశ్యాలన్నీ కూడా ఆభాసలే. ఆభాస ఎందుకయింది అంటే నీ జ్ఞానమే ఆ రూపం పొంది నీకు కనపడుతోంది. దానికి శాస్త్రము ప్రమాణం ఇవ్వాలి. నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. దృగ్ అస్తి దృశ్యం నాస్తి అన్నది. దృగు అస్తి. నీకు ఉన్నది ఏమిట్రా? దృక్కే ఉన్నది, దృశ్యం నాస్తి. నాకు దృశ్యం ఉంటే నువ్వు లేదంటున్నావు. నీ దృశ్యం కాదు. నీ దృశ్యం కాదు. మరేమిటది? నీ జ్ఞానం పొందిన రూపం. నా జ్ఞానం రూపం పొందిందా? రూపం పొందలే. అది కూడా ఆభాస రూపమే. ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థం కాలేదే అయ్యమ్మా. సరే, అర్థమైతే నాకు 50% కూడా చేతులు ఎత్తలే. అందుకని నాకు భయం. ఏమో మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఒక విశేషం, మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా. ఒక విశేషము, నేను విశేషాన్ని, నేను సామాన్యాన్ని కాదు. ఎందుకని?
మీకు నాదితోనే కనపడుతున్నా. నా నేనుని మీరు చూడలే, మీ నేను చూడలే. మీరు నాకు జగత్తు, నేను నా వాడు నేను జీవుడు కదా. జీవుడు బ్రహ్మమైనప్పుడు కదా బ్రహ్మం కావాలి. ఇప్పుడు జీవుడే కదా. నా జీవుడు విశేషం, నా జీవుడి శరీరం విశేషం కదా. నా జీవుడు చూసే జగత్తు విశేషం. జగత్తు మిథ్య అని నేను చెప్తున్నాను. జగత్తు మిథ్య అవడానికి ఇది కూడా మీకు ఇంకొక రీజన్. ఏమిటి మిథ్య అవుతున్నది? జగత్తు అంటే నువ్వు దృశ్యం చూస్తున్నావు. దృశ్యమంతా కూడా నీ బుద్ధి పొందిన రూపం అని మేము చెప్పాము. నా బుద్ధి రూపం పొందదు. ఎందుకు పొందదు అంటే బుద్ధి జడం. 24 బుద్ధి కూడా ఒకటి. అద్దం జడం కాదట్రా. మరి అద్దంలో బొమ్మలు ఎట్లా కనపడుతున్నాయి? అద్దం సర్ఫేసు క్లీన్గా ఉంది. అద్దం యొక్క ఉపరితలము ఎట్లా ఉంది? అద్దమే అక్కర్లేదు, నీళ్ల మీద కూడా నీకు అలాగే కనపడుతుంది. నీళ్లు కూడా కదలకుండా కనుక ఉన్నట్లయితే నీళ్ళల్లో మన మొహం కనపడదు. నీళ్ళల్లో అక్కర్లే. చిన్నపిల్లలకి ఏదో శాంతి అది జరిగిందని నూనెలో మొహం చూపిస్తారు. నూనెలో కూడా నీ బొమ్మ కనపడుతుంది. అయితే అద్దం మీద కనపడ్డంత స్పష్టంగా కనపడదు కదా. అట్లా స్మూత్ సర్ఫేస్ మీద బొమ్మ పడుతుంది. అది సైన్స్. ఇది కూడా స్మూత్ సర్ఫేస్. అద్దము జడం, అన్ని జడములే కదా. నీ మనస్సు కూడా జడమే. 24 తత్వాలు జడములే. ఇప్పుడు నువ్వు త్రిపుటి ఎప్పుడైతున్నావో, దృశ్యాన్ని చూస్తే నేను త్రిపుటి అవుతున్నాను. మొట్టమొదట మీకు చెప్పింది ఆ దృశ్యాన్ని బ్రహ్మగా చేయమన్నా. ఇప్పుడు బ్రహ్మగా ఇంకా మీరు చేయలేరు, మీకు చేత కాదు. దృశ్యాన్ని బ్రహ్మ చేయక్కర్లే, మొత్తం పరమాత్మ అయితే. ఒకసారి ప్రవాహం కొట్టుకొని వస్తే ఇంకా గుంతలు ఎక్కడ కనపడతాయి? ప్రవాహాన్ని తెప్పి ఆల్మట్టి డ్యామ్ దగ్గర అక్కడెక్కడ ఓపెన్ చేసి మనం తుంగభద్ర మొత్తం కృష్ణను అంతా ప్రవహింపజేస్తే అసలు గుంటలు లేవు, ఏం లేవు. మరి ఎవడైనా మహానుభావుడు ఎవడన్నా వస్తే మరి ఆ ప్రవాహం బట్టి మనకి తెలియదు. నాకైతే చేత కాదు. మన గుంటని మనం ఎట్లా పుడుచుకోవాలో అది చెప్తా. ఏదైనా ఉదాహరణ చెప్తే అమ్మా అంతవరకే తీసుకోండి, మనకు ఎంతవరకు కావాలో. ఉదాహరణ అన్నది మొత్తం అదిగా దృష్టాంతం అంటాం దాన్ని. అది కొంత భాగం మాత్రమే మీకు అప్లై అవుతుంది. అంతా అప్లై అయితే పరమాత్మ ఈ దృష్టాంతానికి లొంగిపోతాడు. ఏ దృష్టాంతమైన ఆమె చంద్రముఖి అంటారు. ఆమె ముఖం చంద్రుల్లాగా ఉంది. ముఖం చంద్రుల్లాగా ఉంటుందా? కదా. అంటే ఆమె కాంతివంతంగా ఉంది అంటానికి అట్లా చెప్తారు. ఆ ఉపమానాన్ని మనం అంతవరకే తీసుకోవాలి. కానీ అయితే గుండ్రంగా మొహం ఉంది అని అనుకోవాలి. అంతేగాని మీరు చంద్రముఖి అన్నారు కదా, చంద్రుల్లాగా లేదే, అందులో మచ్చ కూడా ఉంది కదా, అది ఎందుకు లేదు? అట్లా అడగకూడదు. మీకు తెలియాలి. మొత్తం జగత్తునంతా నేను బ్రహ్మమయం చేద్దామంటే నాకు చేత కాలే. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే జగత్తును బ్రహ్మమయం చేయమనిలే, జగత్తంతా మిథ్య అని చెయ్యమంది. మిథ్య చేస్తే దేని మీదైతే పరమాత్మ మీద జగత్తుందో అది పోతే ఆ అడుగున ఉన్నదేమిటి? అడుగున అంటే అధిష్టానం. అధిష్టానం మీద ఇది ఆరోపితం కదా. అధ్యారోప అపవాద ప్రక్రియ అని మీకు చెప్పా. అధ్యారోపం దీని మీద నేను వేశాను, దాన్ని నేను తీసేసుకున్నాను. ఇప్పుడు చెప్పిన ఈ మాటలో దేని మీద ఏం వేశాను? నా జ్ఞానం అనేటువంటి దృష్టిని నేను ఆ కెమెరా మీద వేశాను. మళ్ళీ ఆ దృష్టిని నేను లాగేసుకున్నాను. ఆ కెమెరా నేను తీసుకోలే. నాకు దీంతో సంబంధం లేదు. అర్థమైందా? నా లోపలికి వచ్చి నా లోపల దీని తాలూకు దృశ్యం నా దగ్గర ఆగింది. ఇప్పుడు శాస్త్రం ప్రమాణం ఏమిటంటే దృక్ అస్తి. నీ దృక్కు ఉందే, నీ జ్ఞానం అనేటువంటి ఇది విశేషానికే చెబుతున్నామ్మా, సామాన్యంలోకి వెళ్ళలే నేను. మీరు మళ్ళీ సామాన్యానికి దీన్ని అప్లై చేయవాకండి. ఇప్పుడే నేను చేయిస్తా. రూలు మార్చను, సిద్ధాంతం మారదు కదా. మీ దగ్గర ఉన్నటువంటి
దృక్, దృక్ అంటే మీరు చూసినటువంటి చూపు, చూపు అంటే మీ జ్ఞానం, మీ జ్ఞానం ఆ రూపం పొందింది, మళ్ళీ మీ లోపలికి వచ్చింది, ఆ దృశ్యం నీకు కనపడింది. కాబట్టి దృశ్యమని నువ్వు అంటున్నావే, నేను మైకును చూశాను, నేను గడియారాన్ని చూశాను అంటున్నావే, ఇది కాదు. నీ లోపలికి వచ్చింది దృశ్యం కాదు. మరి ఆభాసన, ఆభాస కూడా కాదు. నీ జ్ఞానమే నీ లోపలికి వచ్చి చెప్తోంది. అర్థమైందా? నా జ్ఞానమే నా లోపలికి వచ్చి చెప్తోంది. దీన్ని మీకు ఇంకా అర్థం అవ్వడానికి నాకెట్లా అర్థమైంది అంటే, ఒకరోజు నేను మా ఇంట్లో మిర్రర్ చూసుకుంటున్నా, అద్దం చూసుకుంటున్నా, బొట్టు పెట్టుకున్నా, ఆల్రెడీ కాలేజీకి వెళ్ళిపోవాలి. ఇంకా ఆ అద్దం ముందర నుంచున్నా, ఎందుకంటే లాస్ట్ ఫైనల్ ఇక బయటికి పోతా కదా. ఆ బొట్టు పెట్టుకున్నప్పుడు ఈ బొట్టు సరిగ్గా లేదు. దాన్ని ఇట్లా ఇట్లా నేను అనుకుంటున్నా బొట్టుని. నా బొట్టు సరిగా లేదని నేను ఎట్లా తెలుసుకున్నాను? అద్దం వల్ల తెలుసుకున్నాను. అద్దంలో పడ్డ బొమ్మ జడమా చేతనమా? జడం. ఆ బొమ్మ నాతో మాట్లాడిందా? మాట్లాడలేదు. మరి మాట్లాడకపోతే నాకు బొట్టు సరిగా లేదు అని నాకు అది చెప్తేనే కదా నాకు తెలిసింది. నాకు తెలియలేదు కదా. అప్పుడు నాకు ఏమర్థమైందంటే, నేను ఇదే ఆలోచించుకుంటూ కాలేజీకి వెళ్ళిపోయినా. వెళుతూ వెళుతూ ఉండగా దారిలో నాకు ఈ స్ఫురణ కలిగింది. ఏమిటి అంటే, నా దగ్గర నుంచి దృశ్య తరంగాలు అద్దం దాకా పోయి అక్కడ నా రూపమే ఉంది. అది నా ఆభాస, నా రూపమే ఉంది. దాన్ని చూసి మళ్ళీ నా దగ్గరికి వెనక్కి వచ్చినాయి. కాబట్టి నాకు అద్దంలో బొట్టు సరిగా లేదు అని అద్దం చెప్పింది అంటున్నాను. కాదు కాదు, నా దృశ్య తరంగాలు చెప్పింది. నేను ఇట్లా తెలుసుకున్నా. మీకు అర్థమైందా? ఇది అర్థమైతే మీకు విశేషం ఏం చేస్తోంది, జ్ఞాత ఎట్లా జ్ఞేయాన్ని తనలోకి లాక్కున్నాడో మీకే తెలుస్తుంది. ఇట్లనే సాధన చేయాలమ్మా. నేనేం సాధన కూర్చొని కదా మడిగట్టుకొని దేవుడి గదిలో కూర్చుని కళ్ళు మూసుకొని, ఓ దేవుడా నాకు కనపడలేదురా, నేనేం చేయలే. దృశ్యన్నాస్తి ఇమీడియట్గా నాకు వెంటనే అది దృగస్తి దృశ్యన్నాస్తి. ఇదే దృశ్యన్నాస్తి. ఎందుకు నాస్తి? అద్దంలో బొమ్మ లేదురా. లేదని ఎందుకు చెబుతావురా అంటే, నేను పక్కకు వస్తేనే అద్దంలో బొమ్మ లేదు. పైగా అద్దంలో పడలేదు బొమ్మ, అద్దంలో పడలే. నా జ్ఞానమే అద్దంలోకి వెళ్ళి ఎక్కడి దాకా వెళ్ళింది? నేను అద్దంలో నన్ను నేను చూసుకున్నాను కదా. నన్ను నేను చూసుకోవాలంటే అద్దం కావాలి. అద్దం ఏం చేయలే నాకు. నా బొమ్మ పడింది, అది నాకు దృశ్యం. ఇప్పుడు నేనేమైనాను? త్రిపుటి అయినా. ఎందుకంటే నేను చూసేవాడిని, అది చూడబడేది. మధ్య నా జ్ఞానం వెళ్ళి చూడాలి, దాన్ని చూడాలి. అద్దంలో నేను ఊరికే నుంచుంటే సరిపోదు, అది నన్ను చూడాలి. చూసిన తర్వాత అది బొట్టు సరిగా లేదని అద్దం చెప్పిందా నాకు? నాకే తెలిసిందా? నాకే తెలిసింది. మరి అద్దం వల్ల అద్దం దగ్గరకు వెళ్ళినప్పుడే నా బొట్టు సరిగా లేదని నాకే తెలియాలంటే నేను ఇక్కడ నుంచున్నప్పుడే నాకు తెలియాలి. అక్కడ ఏదో జరిగింది. ఏం జరిగి ఉంటుంది అంటే, నా జ్ఞానం అద్దం దాకా వెళ్ళి అది దాటిపోలేక కదా, అసలు అద్దం దాకా లోపలికి పోలే. అద్దం మీ సర్ఫేస్ మీదే నా బొమ్మ పడుతుంది. సర్ఫేస్ వరకే వెళ్ళింది నాది. అయితే నేను అది లోపల ఉంది అని అనుకుంటున్నా కదా. చూడండి, ఆలోచించండి. బయటికి వెళ్ళింది అనుకుని నేను దాన్ని లోపలికి తెచ్చుకుని నా జ్ఞానమే ఆ రూపం పొందింది. అప్పుడు దృగస్తి దృశ్యన్నాస్తి. వెంటనే నాకు లోపల నుంచి ఎవరో కొట్టి దెబ్బ కొట్టినట్టు అదే దృగస్తి దృశ్యన్నాస్తి అని చెప్పేశారు. శాస్త్రం ప్రమాణం. అట్లా నా గురువు నాకు ఎన్నో పాఠాలు చెప్పాడు, మీకు కూడా చెబుతాడు. అయితే మీరు కనెక్షన్ పెట్టుకోవాలి. ఆ కనెక్షన్ పెట్టుకోకపోతే మీకు చెప్పడు. ఇప్పుడు ఏమైంది? నా బుద్ధి దర్పణం మీద ఒక బొమ్మ పడింది. పడిందా పడలేదా? నా బుద్ధి దర్పణం మీద పడ్డ బొమ్మ కూడా ఆభాసే. ఆభాసే అంటే అది వస్తువు. ఏది వస్తువు? ఆ కెమెరా వస్తువు. నేను కెమెరా చూసా, కెమెరా నా దగ్గరికి రాలా. కెమెరా తాలూకు
అది నా దగ్గరికి వచ్చింది, అది నా ఆభాస, నా దగ్గర ఉన్నది ఆభాస. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఒక అద్దం. ఏమ్మా అంటే విశేషమైనటువంటి దాంట్లో ఒక అద్దం ఉంది. ఈ అద్దం మీద బొమ్మను నేను ప్రతిసారి ఈ ప్రపంచం మీద వేస్తా. ప్రపంచం మీద నేను వెయ్యను, ప్రపంచం కూడా ఒక అద్దం, ఇది కూడా ఒక అద్దం. అంటే ఈ అద్దంలోది దీని మీద పడుతున్నది. ఈ అద్దంలోది దీని మీద ఎట్లా పడుతుంది అంటే, మా ఇంటికి ఎవరో ఒకడు వస్తాడు, తలుపు తీస్తాను, తీయగానే ఆ అబ్బాయిని నేను ఇంకొక అబ్బాయి అనుకుంటా. మనం చాలాసార్లు అట్లా పొరపాటు పడుతూ ఉంటాం. అంటే ఆ వచ్చిన వాడెవడు, ఒకడు ఎవడో, వాడిని నేను ఇంకోటి అనుకున్నా. ఒరే నువ్వు బాగున్నావుట్రా, నువ్వు ఎప్పుడు వచ్చావురా ఈ ఊరికి అని అడుగుతున్నా. అయ్యో మీరు ఎవరు అనుకుంటున్నారో అమ్మా నన్ను అంటాడు వాడు. అంటే ఏంటి, వాడు మారాడా? లే, నా మనస్సులో వీడు ఉన్నాడు. మనం అంటాం, ఒరే నేను అనుకున్నారా నిన్ను, అట్లా అనుకున్నారా, ఎందుకు అనుకున్నావు? అది కాబట్టి ఆల్రెడీ నా లోపల ఈ బొమ్మ ఉంటే, ఏ బొమ్మ? ఇందాక నేను చెప్పానే ఆభాస బొమ్మ. ఆ ఆభాస బొమ్మను వాడి మీద వేస్తా. వాడు ఆల్రెడీ ఇక్కడ ఒక అద్దం మీద ఉన్న బొమ్మలు కదా, వీళ్ళందరూ అద్దం మీద ఉన్న బొమ్మలే కదా. నేనేం చేశాను, వాడి మీద వేశాను. ఇప్పుడు వాడికి నాకు జరుగుతున్నటువంటి లావాదేవీలు, వాడు విశేషమే, నేను విశేషమే. నిజంగా లావాదేవీ ఏమీ లేదు. నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానంతో తయారైన ఒక బొమ్మ వాడి మీద వేశాను. ఇది అర్థమైంది కదా. దీనికి ఉదాహరణ మీకు సినిమా గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఇది మీకు బాగా అర్థమవుతుంది. సినిమా రామానంద సాగర్ తీయాలి అని నిర్ణయించుకున్నప్పుడు రామానంద సాగర్ ఆ బొమ్మలన్నీ మనసులో ఊహించుకున్నాడు. దానికి తగ్గ క్యారెక్టర్లందరినీ తెచ్చుకున్నాడు. వాళ్ళందరితో ఆ సినిమా అది తీశాడు. తీస్తున్నప్పుడు ఒక కరెంటుతో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని దాన్ని అంతా ఫిలిం తీశాడు కదా. రామానంద సాగర్ దగ్గర కరెంటు లేకపోతే అది తీయలేడు. అంటే రామానంద సాగర్ దగ్గర ఉన్న కరెంటు ఈ కరెంట్, ఇది దీంట్లో వచ్చిన కరెంటు. అంటే జీవుడు వాడే తీశాడు కదా, బొమ్మ చేశాడు, అది తయారు చేశాడు. ఇంకొక అరుణ్ గోవిల్తోనో ఇంకొక దీపికాతోనో చేయించాడు వాళ్ళని రాముడుగాను ఆల్రెడీ వాళ్ళ మీద ఆభాస వేసేసాడు కదా. అధిష్టానం అరుణ్ గోవిలు, రాముడు ఆభాస. అట్లా దీపిక వస్తువు అదే సీత ఆభాస. అది మీకు బాగా గుర్తుండాలి. నాకు అదే గుర్తుంది, మీకు అదే చెబుతున్నాను. ఇంకో యాక్టర్ని చెప్పచ్చు కదా అంటే నాకు తెలియదు. నేను తెలుసుకున్నప్పుడు నాకు వాళ్ళే తెలుసు. తీసుకొచ్చి ఆ సీరియల్ మనకి సినిమా హాల్లో ఆడించడానికి వాడు పెట్టాడు. సినిమా హాల్లో కూడా కరెంటు లేకపోతే బొమ్మ పడదు. సినిమా హాల్లో కరెంటు ఉండి అది ఫిలిం వచ్చింది. అక్కడి నుంచి ఫిలిం జడం, అది చేతనం కాదు. మరి దాన్ని చేతనం చేస్తున్నది ఎవరు? కరెంటు. సినిమా హాల్లో ఉన్న కరెంటు. సినిమా హాల్లో కరెంటు, రామానంద సాగర్ ఫిలిం తీసేటప్పుడు ఉన్న కరెంటు ఒకటేనా? ఒక కరెంటే. ఒకటేనా అంటే ధైర్యంగా చెప్పలేరేమిట్రా? ఎందుకంటే కరెంట్ అక్కడ ఉంది, ఘనం అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి కదా. మరి ధైర్యంగా మాట్లాడండి, ఏం భయపడక్కర్రా. అంటే మీ లోపలికి కనుక వెళ్ళినట్టయితే మీరు ఖచ్చితంగా మాట్లాడతారు. అది మీ లోపలికి సింక్ కాకపోతే అమ్మో ఏమవుతుందో భయం. సరే, ఇప్పుడు ఫిలిము వాడి దగ్గర ఉంటుంది. సినిమా హాల్లో మనం వెనక్కి తిరిగి చూడాలి. వెనక్కి తిరిగి చూస్తే వాడి దగ్గర ఒక బాక్సు, దాంట్లో ఒక చిన్న స్క్వేర్ లాగా ఉన్న ఒక కన్నం, అక్కడి నుంచి వాడు పంపిస్తున్నది కూడా ఫోకస్ లైటే. సినిమా హాల్లో మనం సినిమా నడుస్తుండగా కనుక చూస్తే అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇట్లా లైట్ కనపడుతుంటుంది. మీరు చూడండి. అంటే ఇందాక నేను చెప్పిన జ్ఞాన దృష్టి ఉందే, అది
అదే లైటే వస్తోంది. అక్కడ అరుణ్ గోవిల్ బొమ్మ లేదు, ఎవ్వరి బొమ్మ లేదు. ఆ లైట్ వచ్చి ఏం చేసిందంటే అక్కడ తెర మీద పడింది. తెర మీద కూడా కరెంట్ ఉండాలి, లేకపోతే రాదు. ఈ తెర మీద ఎట్లా పడుతోందంటే ఆ జడమైనటువంటి ఆభాస అయిన ఫిలిము ఇక్కడ మనుషుల్లాగా నిజంగా లివింగ్ లాగా కనపడుతున్నారు. వాళ్ళంతా మామూలుగా కదులుతున్నారు, ఇట్లా నాలాగా చేతులు తిప్పుతున్నారు, తల తిప్పారు కదా. వాళ్ళు నిజంగా చీర కట్టుకున్నారు. అక్కడ ఫిలింలో చీర కట్టుకోలే. ఫిలిమిలో ఏం కట్టుకున్నారంటే మా గురుదేవులు మాకు చెప్పినట్టు సీతమ్మ చీర కట్టుకుంది, నా వేలు దిగింది, సీతమ్మ కాస్త చిన్న ముక్క చీర చించి ఇయ్యమ్మ అంటే నా రక్తం కారుతున్నా చూస్తాను, నీ భక్తురాలనమ్మా నేను. ఆహా, పలకదు ఉరకదు. ఎక్కడ? ఫిలిములో. దీంట్లో కూడా కృష్ణ వచ్చాడా నాయన? నీ సంగతి చెబుతూ ఉంటా ఎప్పుడు, నీ అసలు సంగతి చెబుతున్నా విను కదా. వాళ్ళంతా ఆభాసని నీ ఆభాసని చెప్పుకొని అదే దేవుడు అని చస్తున్నారు. అసలు దేవుడిని బయట పెడుతున్నా. బాగా వినండి. సినిమా తెర మీద కూడా కరెంట్ ఉండాలి. ఉండకపోతే ఈ బొమ్మలు దాని మీద అట్లా పడవు. ఈ వస్తున్నది చూడండి, ఫోకస్ వస్తుంది కదా. ఇక్కడి నుంచి మీరు సినిమా హాల్కి వెళ్ళి చూసి రండి కావాలంటే. నీ జ్ఞాన తరంగాలు, దృశ్య తరంగాలు వెళ్ళినవి వచ్చినాయి అని చెప్తున్నానే, అదిగో అక్కడి నుంచి వెళుతున్నాయి, అక్కడికి వస్తున్నాయి. ఆ తెర మీద పడి అవి నిజంగా మనుషుల్లాగా తిరుగుతున్నాయా, కదులుతున్నాయా, మాట్లాడుతున్నాయా? అవి నువ్వు చూస్తే కనపడ్డాయా, నువ్వు చూడకపోయినా కనపడ్డాయా? కాబట్టి నువ్వు చూస్తే కనపడతాయి. అది అస్థి. ఎందుకు అస్థి? సినిమా తెర మీద అదే ఆ వెనక ఫిలింలో ఈ బొమ్మ ఉంది. ఈ ఉన్న ఆభాసకు ఒరిజినల్ బొమ్మ అక్కడుంది. ఎక్కడుంది? రామానంద సాగర్ మనస్సులో ఉంది. దాన్ని నటించినటువంటి నటుడు ఒక జీవుడు కదా. ఆ జీవుడు నటిస్తే ఆ నటించిన వాడి ఒరిజినల్ అరుణ్ గోవిల్ అయితే, అరుణ్ గోవిల్ లేడు ఇక్కడ, రాముడే ఉన్నాడు. రాముడు అసలు లేడు, అరుణ్ గోవిలే ఉన్నాడు. మీకు ఆ తేడా మీకు తెలియాలి, అందుకు చెప్తున్నా. వాడి దగ్గర నుంచి ఒక ఫిలిం తయారు చేసుకుంటే ఇది జడం, ఈ ఫిలిం ఇది ఆభాసే. రాముడు ఆభాసే, ఫిలిం ఆభాసే, కరెంటు సత్యం. అక్కడ కరెంట్ ఉంది, ఇక్కడ కరెంట్ ఉంది. ఈ కరెంటు ఈ ఫిలింలో నుంచి మళ్ళీ నా జ్ఞాన దృష్టిలాగా అది ఆ తరంగాలు లైటే, అదే ఫోకస్, అదే లైట్ అంటున్నాను కదా. లైట్ లాగే ఉంటుంది, అది లైట్ లాగా కాదు. ఆ లైటు అక్కడికి వచ్చేటప్పటికి రాముడి ఆకారం పొందింది. ఎందుకంటే అది ఆల్రెడీ అక్కడ రాముడి ఆకారంలో ఉంది. రాముడి ఆకారంలో లేదు, రాముడి బొమ్మ మీద ఈ లైట్ వెనక ఆర్క్ బల్బ్ అంటారు. ఆ బల్బ్ కాంతి రాముడి ఈ ఫిలింలో రాముడు ఉండాలి, వీడి మీద పడి ఆ రాముడి ఆకారం పొంది అది బయటికి వచ్చింది. అది లైట్ లాగే ఉంది. అక్కడ ఫిలిం మీద ఆ తెర మీద ఈ బొమ్మలన్నీ పడ్డాయి. ఈ బొమ్మలు ఎట్లా ఉన్నాయంటే నిజమైనటువంటి వాళ్ళలాగా ఉన్నారు. అర్థమవుతోందా? నిజంగా ఉన్నారా లేదా? బొమ్మల్లా ఎవరైనా సినిమాని బొమ్మల్లాగా చూసారా? అవి కదులుతున్నాయి. అవి కదులుతున్నాయి అని నీకెవడు చెప్పాడు అంటే, రాముడు మాట్లాడుతున్నాడు, రాముడు సీతను చూశాడు, సీతారాములు ఇద్దరు, అబ్బా దేవుళ్ళని కొంతమంది వస్తారు సినిమా హాల్లో. వాళ్ళు రాగానే వీళ్ళందరూ హారతులు ఇచ్చుకుని దండాలు పెడతారు. చూసారా లేదా? అంటే వాళ్ళకి సత్యం అని అనిపిస్తున్నది. మనం సినిమాలాగా చూసాం కానీ వాళ్ళకు మాత్రం సత్యం అని అనిపిస్తోంది. ఫిలిం అస్థి, ఫోకస్ అస్థి, కర్టెన్ అస్థి, కర్టెన్ మీద బొమ్మలు అస్థి,
కానీ నేను చూస్తే కనబడుతున్నాయి, నేను భాతి. అర్థమవుతోందా? ఎంత సూక్ష్మమో చూడండి. సుసుఖం, చాలా ఈజీ అర్జున అన్నాడు కృష్ణ పరమాత్మ. అయితే చూడని వాడికి ఇదంతా మీరు రోజు చూశారు కదా, మరి మీకు తోచిందా? ఇది తోచలే. ఎందుకు తోచలేదు అంటే అది అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటి అంటే ఈ జరిగిన ప్రొసీజర్, ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ మీకు కూడా తెలుసు. కానీ దృష్టి జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీ దృష్టి జ్ఞానమయమైనప్పుడు మాత్రమే నీకు అది బ్రహ్మమయంగా గోచరిస్తుంది. ఇప్పుడు బ్రహ్మం ఎక్కడ అంటే అస్థిభాతి చూపించేశాను మీకు. ఇప్పుడు బ్రహ్మమును చూపిస్తా, వినండి. ఈ ప్రపంచమే బ్రహ్మం అని చెప్పేశాం కదా. ఈ ప్రపంచం ఇది పూర్ణమైనటువంటి జ్ఞానమమ్మా. ఇందులో మళ్ళీ ఏం కల్తీలు ఉండవు, ఏమి కలుషితం లేదు. ఖచ్చితంగా తెలుసుకోండి. అస్థిభాతి కూడా చూపించేశాను కదా. నేను చూస్తేనే సినిమా కనపడుతుంది. సినిమా ఆడుతున్నా నేను చూసినప్పుడు మాత్రమే ఆ సినిమా కదులుతోంది, సినిమాలో రాముడు మాట్లాడుతున్నాడు అని నాకు తెలిసింది అంటున్నానే. నేనే కదా చూశాను. నేను చూసి తెలుసుకుంటున్నాను అంటే నా దృశ్య కిరణాలు అక్కడి దాకా వెళ్ళి ఆ రాముడి ప్రతి కదలికని చూసి మళ్ళీ నా లోపలికి వచ్చి, ఇప్పుడు నేను త్రిపుటి, నేను భాతి అని చెప్పా ఇప్పుడే మీకు. ఇప్పుడే నేను త్రిపుటి అని చెప్తున్నా. ఇప్పుడు నాలో భాతి ఏది, త్రిపుటి ఏది? నాలో భాతి, నాలో ఉన్న నేను, నా ప్రత్యేక్ని రాక్కొస్తున్నా, మిమ్మల్ని పరిచయం చేస్తున్నా మెల్లమెల్లగా లోపలికి. అయితే చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. చెప్పడం నేను గబగబా చెప్పేస్తాను కానీ, ఎందుకంటే అనుభవించిన వాడు వెంటనే చెప్పేస్తాడు, వాడికి అసలు భయం లేదు. కళ చూసి కళని గబగబా నువ్వు చెప్పేస్తావు కదా. నీ కళ, నాకు రాత్రి కళ వచ్చింది, తెల్లవారు లేచి నా ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి, నాకు ఇట్లా కళ వచ్చిందిరా, కళ నేను మళ్ళీ ఎట్టొచ్చింది అని జ్ఞాపకం చేసుకోవాలా? అక్కర్లేదు. అంటే కళని నేను అనుభవించాను. ఈ వింటున్నవాడు ఆ తర్వాత ఏమైందిరా అని వాడు అడగాలి. ఎందుకని? వాడు అనుభవించలే. ఎవడు అనుభవించాడో వాడికి తెలుస్తుంది, వాడికి ధైర్యం ఉంటుంది. మీరు అనుభవించండి, మీకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు మీ లోపల ఉన్న ప్రత్యేక్ అని ఒకటి చెప్పానే, నిజంగా ప్రత్యేగాత్మ లేడు. మళ్ళీ మీరు వాడిని లేడని మళ్ళీ చేస్తా కదా. ఆ ప్రత్యేక్ అనే నేను చూడకపోతే సినిమా ఏం జరుగుతోందో నాకు తెలియదు. సినిమా హాల్లో మధ్యలో నేను మా అబ్బాయిని తీసుకుని బయటికి పోయొచ్చా. ఇప్పుడు ఆ సినిమా రన్ అవుతూనే ఉంది. వచ్చిన తర్వాత ఏమైంది అక్కడ అని నేను వీడిని అడగాలి. ఎందుకు అడగాలి? సినిమా రన్ అవుతోంది కదా. నీవు చూడలే, నువ్వు చూస్తే నీకు అది అర్థమైపోయేది, నువ్వు చూడలే. అందుకని చూసే నేను లేకపోతే, చూసే నేను లివింగ్, నాలో శక్తి ఉంది. ఆ శక్తి అద్దంలో బొమ్మను చూసి నా బొట్టు సరిగ్గా లేదు అని నా బొట్టును సరి చేసుకున్నడం, ఇవన్నీ నేను ఎట్లా చేశానో సినిమా కూడా నేను అట్లా చూస్తున్నా. అందుకే సినిమా నీకు అర్థమైందా? ఒక అర్థం కాని వాడిని, ఒక తెలివి తక్కువ వాడిని సినిమా హాల్కి పిలుచుకుపోదాం, వాడు సినిమా చూస్తాడు. మనకు అర్థమైనట్టు వాడికి అర్థమైందా? కాలే. ఎందుకు కాలే? వాడు కూడా సినిమా చూశాడు కదా. కాబట్టి అర్థం చేసుకుండేవాడు నీ లోపల ఉండాలి. ప్రత్యేక్ దాని పవర్ఫుల్. పరా ప్రత్యక్ చితీ రూప అని అమ్మవారికి ఇంకొక పేరు. పరా ప్రత్యక్ చితీ రూప. ఇప్పుడు నీ లోపల ప్రత్యేక్ అని ఒకటి ఉంది అని చెప్పాను. అది ప్రత్యేక్ కాదురా, అది పరాలో కూడా అదే ఉంది అంటున్నాడు. అంటే పరా ప్రత్యేక్ అని రెండు లేవురా. అందుకని ప్రత్యేగాత్మ పరమాత్మ అని రెండు ఉండవురా. ఇంకా కాస్త పైకి తీసు, ప్రత్యేకను ముందు చూడమంటాడు. తర్వాత ప్రత్యేక్ అన్నావంటే నువ్వు విశేషమైతేనే నీ దగ్గర ప్రత్యేక్ ఉంటుంది. నువ్వు విశేషంగా, ప్రత్యేక్ అంటే గుంటలో ఉన్న తుంగభద్ర నీళ్ళు, బుద్ధిలో ఉన్నవి కావు. ప్రతిదీ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి రా.
సినిమా కనపడుతున్నది అంటే సినిమా నీవు చూసి నీవు అర్థం చేసుకుంటావు. నువ్వు అర్థం చేసుకోకపోతే సినిమా నీకు అర్థం కాదు. కాబట్టి అర్థం చేసుకునేది నువ్వు. ఎట్లా నువ్వు అర్థం చేసుకున్నావంటే నువ్వు విశేషమై నువ్వు ఆభాస విశేషం అవడం నీకు అలవాటు కాబట్టి అక్కడ కూడా ఆభాసే విశేషం కాబట్టి ఇక్కడ ఆభాస విశేషం అయింది కాబట్టి ఈ విశేషాన్ని ఈ విశేషం అర్థం చేసుకుంటోంది. ఇంకో విశేషం అర్థం చేసుకోలేదు. ఏ విశేషం అర్థం చేసుకోలేదు అంటే నీ గొప్పతనాన్ని నీకు చెప్తున్నా. మానవ జన్మ ఎత్తావు నువ్వు, నీ గొప్పతనాన్ని నీకు చెప్తున్నా. సినిమా అన్ని ఆవులనో బర్రెలనో వరుసను నుంచోబెట్టి సినిమా చూపించండి, వాటికి అర్థమవుతుందా? ఎందుకు అర్థం కాలేదు? వాటికి కూడా నీలాగా ఇంద్రియాలు ఉన్నాయి, నీలాగా కళ్ళు ఉన్నాయి, ఎదురుగా లైట్ కనబడుతోందని వాటికి కూడా వాటికి తెలుస్తోంది కదా. మరి వాటికి ఎందుకు తెలియలేదు? అందుకంటే త్రిపుటి లేదు వాటికి. జ్ఞాత జ్ఞానం జ్ఞేయం అనేది లేదు. ఎందుకని? వాటి జ్ఞానం వివేక జ్ఞానం అనేది లేకుండా వాటికి సామాన్య జ్ఞానమే, వాటికి వాసనా జ్ఞానమే ఉంది. నేను సామాన్యం దగ్గరికి వాటికి వాసనా జ్ఞానమే ఉంది. అందుకని వాటికి తెలియదు. జ్ఞాత జ్ఞానం జ్ఞేయం అనేది నీకు తెలుసు. నీ మానవ జన్మ చూడండి, అందుకనే మానవ జన్మ చాలా శ్రేష్టమైంది. అటువంటి జన్మ వచ్చి మనం పశువులు చేసే పని చేస్తూ మానవులు చేయాల్సిన పని చేయకుండా ఊరుకున్నామంటే మనం క్షమించరాని నేరం అది. మనం అందరం మానవ శరీరం ధరించిన పశువులం, అంతే కదా. మరి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మనం వేస్ట్ చేసుకున్నాం, వేస్టే కదా. మరి మనకు తెలియలేదు కదా ఈ సంగతి. దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. సినిమా హాల్లో కూర్చుని సినిమా చూస్తున్న నేను జీవుడు, ఎదురుగా తెర మీద కనిపిస్తున్నటువంటి ఆ బొమ్మలన్నీ జగత్తు. ఇప్పుడు నేను జీవుడు, మీరు జగత్తు. ఇది సినిమాలాగా చూస్తే మీకు బాధే ఉంది. సినిమా నటించడమే కదా. అరుణ్ గోవిల్ నటించాడు. ఇక్కడ నువ్వు విశేషమైన శరీరాన్ని ఇది ఇప్పుడు రాముడు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకందరికీ నాది అనేది ఒకటి ఉంది, నాదికి ఒక పేరుంది, నాదికి ఒక రూపం ఉంది. అవి ఏమిటి అంటే నామ రూప క్రియ. ఎవరివి? నాదివి. అవి విశేషాలు. విశేషాలు వస్తాయి, విశేషాలు పోతాయి. ఎందుకండి విశేషాలు వస్తాయి పోతాయి అంటారు? చూడు, ఇప్పుడు దీన్ని చూసి ఇది విశేషం అన్నాను కదా, నీ జ్ఞానం వచ్చి దీన్ని లాక్కుపోయి నీ లోపల పెట్టింది కదా. ఇది నేను తీసి మళ్ళీ ఇది పెట్టంగానే అది పోయి ఇది వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? అంటే నీ జ్ఞానం విశేషం కాబట్టి విశేషాలన్నీ రకరకాల రూపాలు పొందుతాయి కాబట్టి అట్లాగే. ఇందుకే నువ్వు నీ పునర్జన్మని ప్రీవియస్ బర్త్ని మనం అంగీకరించాల్సి వస్తుంది. నా జ్ఞానం, నా విశేష జ్ఞానం ఇవాళ ఈ శరీరం పొందింది, రేపు ఇంకో శరీరం పొందుతుంది, ఎల్లుండి ఇంకో శరీరం పొందుతుంది కదా. నేను పొందే శరీరాలన్నీ కూడా నా ఆభాసలే. నేను ఒక విశేషం అనుకుని, ఎందుకంటే అరుణ్ గోవిల్ని అనుకుని కూర్చుంటే పర్వాలేదు. నేను ఇవాళ రాముడి వేషం వేస్తా, రేపు కృష్ణుడి వేషం వేస్తా, ఎల్లుండి ఒక సోషల్ బాయ్ లాగా వేస్తాను అని వాడు అనుకున్నట్టయితే వాడికి బాధ ఏముంది? నీ విశేషమే కదా జన్మలకు వెళ్ళేది. నన్ను నిన్న ఒక తల్లి అడిగిందన్నాను, నాకు జన్మరాహిత్యం అన్నారు అని. నువ్వు సినిమాల్లో నేను యాక్ట్ చేయను, నేను ఇంట్లోనే కూర్చుంటానని అరుణ్ గోవిల్ అనుకుంటే వాడు ఏ వేషం వేయక్కర్లేదు. నేను వెయ్యాలి అని అనుకుంటే నువ్వు వేషాలి. విష్ణు భగవానుడికే తప్పలే. ఏమిటి తప్పలే? అవతారాలు. వాళ్ళందరూ వచ్చి అడిగితే నాయనా నువ్వు వేషం వెయ్యాలరా అని అంటే ఎవరు అడిగారు? దేవతలందరూ వచ్చి అడిగారట ఆయన. నువ్వు వేయకపోతే కాదురా నాయనా మాకు అంటే, సరే సరే వేస్తాలే మీకోసం. నేను ఇంకొక విశేషంగా ఉండి, దేవతలందరూ అడిగిన వాడు కూడా విశేషమే. ఎవరిని అడిగారు? విష్ణువుని అడిగారు. అవునా కాదా? వాడు ఇంకో వేషం వేశాడు. నువ్వు కూడా అన్నిసార్లు వేషాలు వేస్తూనే ఉన్నావు. ఇది వేషం అని తెలియకుండా
ఇది వేషం అని నీకు తెలిస్తే నువ్వు వేయక్కర్లే, వేసినా నష్టం లేదు, వేయకపోయినా నష్టం. అరుణ్ గోవిల్కి రాముడి వేషం వేసి ఆ అమ్మాయి ఎవరో సీత వేషం వేసి ఇంక నేనేం వెయ్యనని ఊరుకుంది. మంచిదమ్మా, నువ్వు సీతగానే ఉండు. అది జన్మరాహిత్యం. జన్మరాహిత్యం అంటే రాహిత్యం, వద్దంటే వద్దు, కావాలంటే మళ్ళీ. మరి కాబట్టి కావాలని నేను ఎందుకు అనుకుంటున్నా, నీ వాసనలు నిన్ను లేపుతున్నాయి. అమ్మో నీకు చాలా కోరికలు ఉన్నాయి, అసలు కోరికలు ఉన్నాయా లేవా అని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలంటే ఎట్లనో చెప్పనా, సైలెంట్గా కూర్చోండి. కూర్చుంటే మీరు పరమాత్మ. మీ మనస్సు రకరకాల బొమ్మలు తెచ్చి మీ దగ్గర పెడుతుంది. ఒక్క 5 నిమిషాలు కూర్చోండిరా, అదే ధ్యానం. లేదండి మేము ధ్యానం చేసుకుంటాం. నన్ను ఇంకోళ్ళు ఎవరో వచ్చారు నా దగ్గరికి, అయ్యో అన్నీ చేసుకుంటూనే ఉంటారు. ఏంటి చేసుకుంటున్నారు? మా పిల్లలు రోజు చేసుకుంటూనే ఉంటారు. ఏంటి చేసుకుంటున్నారమ్మా? మీరు చెప్పారు కదండి అంటే కూర్చొని అహం బ్రహ్మాస్మి అంటున్నారేమో. ఒకవేళ అది కూడా అనరు, వీళ్ళు చెప్తారు, నాకు అబద్ధాలు చెబుతారు. నాకు అబద్ధాలు చేసే వాళ్ళని చూస్తే భలే కోపం. కానీ ఏం అనలేను. ఏం చేస్తాను, వాళ్ళ కర్మ అట్లాడిది, వాళ్ళ మమకారం అట్లాడిది. మా పిల్లలు రోజు చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? చేసుకుంటే నాలాగా ఉండేవాళ్ళు. అట్లా ఎందుకుంటారు? అక్కడ కూర్చుండేవాళ్ళు కాదు, ఇక్కడికి వచ్చి కూర్చుండేవాడు. నిజంగా రోజు చేస్తున్నవాడు ఇక్కడ కూర్చుంటాడు. సాయంత్రం 6 అయ్యేటప్పటికీ బడికి చెబుతాం పదరా. ఏదో దొంగవాడికి అమావాస్య వచ్చేటప్పటికి దొంగతనం చేసేది వాడికి అలవాటు కదా. దొంగ చెయ్యి దాపన పడితే అమావాస్య నాడు అల్లల్లాడుతుందిట. సామెత రాసుకో. దొంగ చెయ్యి దాపున పెడితే, దొంగతనం చేసేవాడి చెయ్యి దాచి పెడితే అమావాస్య రాగానే అది అల్లల్లాడుతుంది మెల్లగా. ఎప్పుడు పోదామా దొంగతనానికి? ఇప్పుడు విశేషం, నీ కనపడుతున్న జగత్తు కూడా విశేషం. ఎందుకంటే మనందరం దీన్ని నిజమని భావిస్తున్నాం. ఇది నిజం కాదు, దీన్ని మిథ్య అని ఇంతకుముందే చెప్పింది శాస్త్రం మనకి. దీన్ని మిథ్య అంటే ఎవరో ఒకడు సృష్టించాడురా, ఇది సృష్టించబడ్డది, సృష్టి ఒక క్రియేటరు ఒక క్రియేషన్ ఉంటే అది మిథ్య అని. నిన్న ఇంకోటి ఏం చెప్పాడు, ఒక త్రిపుటి, ఎక్కడ త్రిపుటి ఉంటుందో అది మిథ్యరా, నిజం కాదు. ఎందుకంటే అది అనుక్షణం మారిపోతూ ఉంటుంది. ఇది ప్రతి క్షణం మారింది. నా దృశ్యం ఒక దృశ్యం చూసి మళ్ళీ దృశ్యం మారింది. దృశ్యాలన్నీ విశేషాలు. ఎందుకంటే ఎదురుగా కనపడుతున్నది విశేషమే, చూసే నేను కూడా విశేషమే. సినిమా హాల్ గుర్తుపెట్టుకోండి. సినిమా హాల్లో సినిమా చూసేవాడు, ఎదురుగా కనపడే ఆడుతున్న సినిమా ఈ జగత్తు. ఈ సినిమాలో మీరందరూ రకరకాల నటనలు చేస్తున్నారు. ప్రజెంట్ మీ నటన ప్రవచనం వింటాం. ఇది వింటాం అనేటువంటిది నటిస్తున్నది మీ విశేషం. ఇప్పుడు మీ విశేషం ఏమైపోయింది? సినిమా హాల్కి వెళ్తే మనం 300 పెట్టి టికెట్ కొనుక్కొని సినిమా హాల్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటూ కూర్చుంటామా? సినిమా హాల్కి ఎందుకు వెళ్ళాము? కాబట్టి సినిమా హాల్లో టికెట్ కొనుక్కొని సినిమా హాల్లోకి వెళ్ళిన వాడు ఏం విశేషము? సినిమా చూసే వాడిని ఏమనాలరా, సినిమా చూసేవాడిని ఆడియన్స్ ప్రేక్షకుడి విశేషం వాడున్నాడు. విశేషాలు ప్రతి క్షణం మారుతున్నాయి. నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి ఎన్నిసార్లు నీ వృత్తులు మారుతున్నాయి. వాసన వృత్తి అయితేనే నువ్వు చేయి కదిలిస్తున్నావు. అట్లా వాసన వృత్తి అయ్యి నువ్వు ప్రేక్షకుడుగా వచ్చావు. వాసన వృత్తి అయ్యి నువ్వు ప్రవచనం వినేవాడుగా వచ్చావు. వీడు ఎట్లాంటి వాడంటే, గుడికి వెళదామని బయలుదేరి బజ్జీల బండి దగ్గరికి వెళ్ళినవాడు, గుడికి వెళ్ళినవాడు 2 మనుషుల గురించి చెప్పా మీకు ఇది ధ్యాసలో కదా. ఇప్పుడు ఈ ప్రవచనానికి వచ్చిన వాడు, వీడికి ఏదో పెద్ద పుణ్యం వస్తుందని కాదు, వాడు మరి మమ్మల్ని అందరినీ అట్టాడి వాళ్ళ కింద మీరు జమగడితే ఎట్లాగండి? నేను చెప్తున్న మాటలు ఉన్నాయే, ఈ శబ్దశక్తి ఇందాక ఫోకస్ లైట్ ఎట్లాగైతే జ్ఞానశక్తి మీ లోపలికి వెళ్ళి అక్కడ కూర్చుందో, ఈ శబ్దానికి ఒక శక్తి ఉంది. ఇదంతా మీ లోపలికి వచ్చి
అది లోపల కూర్చుంటుంది. కూర్చొని ఏం చేస్తుందిరా అంటే తర్వాత జ్ఞాపకం చేస్తుంది. ప్రవచనానికి వెళ్ళిన వాడికి ఈ గంటన్నర టైము మీరు నిజంగా నటించడానికే వచ్చారు, ఇది నటన. ఒరిజినల్ ఎవరు? మీ నేను. ఇక్కడికి వచ్చింది ఎవరు? మీ నాది. మీ నాది ఆభాస, దానికి శక్తి లేదు. మీ నేనే ఎట్లొచ్చింది? ఒక గుడ్డిది వాడు పురుషుడు కళ్ళున్నవాడు, స్త్రీ కాళ్ళున్నది. అదిగో ఇది స్త్రీ. విశేషమంతా నాదెంత స్త్రీ అర్రా, గుర్తుపెట్టుకోండి. పంగువంధ న్యాయం అంటాడు. పంగువంధ న్యాయం బాగలేదనుకుని కొంతమంది ఏం చేశారంటే, అంతే శాస్త్రమే చెప్పిందిలే, దగ్ధాశ్వరథ న్యాయం అని. దగ్ధాశ్వం అంటే ఒకటి దగ్గర గుర్రం ఉందిట, ఒకటి దగ్గర బండి ఉందిట. ఆ బండి గుర్రము వాడికి బండి కాలిపోయింది, వీడి గుర్రం పారిపోయింది. వీళ్ళిద్దరూ ప్రయాణం చేయాలని అనుకున్నారు, ప్రయాణం చేయలేక కూర్చున్నారు, సత్చిత్తులు వాళ్ళిద్దరు. అందుకని ఎవడో మధ్యవర్తి ఎవడో వచ్చి చెప్పాట, ఒరే ఎందుకురా ఇట్లా ఏడుస్తూ కూర్చుంటారు, ఎట్లాగో ప్రపంచంలో పోదాం అనుకున్నారు కదా, వాడి బండికి నీ గుర్రాన్ని కట్టి ఇద్దరు కలిసి పోండి. అది కాకుండా ఆ గుడ్డివాడు, ఆ కళ్ళున్నవాడు, ఆ కుంటిది, వాళ్ళిద్దరు ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు ఎక్కి వాళ్ళు పోయినారు. అదంత బాగలేదని ఇది మీ ఇష్టం, మీరు ఏది పెట్టుకున్నా సరే. మీ దగ్గర లోపల ఒక నేనుంది, బయట ఒక నాది ఉంది. మీ నాదికి కాళ్ళు ఉన్నాయి, మీ నేనుకు కళ్ళు ఉన్నాయి. అర్థమైందా? సరే, ఇప్పుడు ఏమైంది? జీవ జగత్తులు రెండూ కూడా విశేషాలు, ఇవి రెండూ కూడా ఆభాసలు. సినిమా హాల్లో ఉన్న ప్రేక్షకుడు, నడుస్తున్న సినిమా అంటే మొత్తం ఇప్పుడు మీరు నేను అందరం ఎగ్జాస్ట్ అయిపోయినాము. ఇంకా ఏమన్నా మిగిలిందా? ఇందులో ఏం మిగిలిందరా కొంచెం ఆలోచించండి. ఏదన్నా మిగిలిందా? కొంచెం ఏం మిగలే. మొత్తం దృశ్యమంతా దేంట్లోకి వచ్చింది? విశేషమైన దృశ్యమంతా విశేషమైన దృక్కులో చేరింది. అంటే జ్ఞేయమంతా జ్ఞాతలో చేరింది, జ్ఞానంలో చేరింది. ఎందుకంటే దృగస్తి దృశ్యం నాస్తి కదా, దృక్కు అస్థి. దృక్కు లేదనకూడదు, ఎందుకంటే సినిమా హాల్లో కరెంటు లేదనకూడదు. ఈ సినిమా పోతే ఇంకో సినిమా వస్తుంది కదా. ఒక సినిమా ఒక జన్మ, ఇంకో సినిమా ఇంకో జన్మ కదా. మనం అందరం అట్లాంటి జన్మలు ఎత్తుతున్నాం. ఇప్పుడు ఇవి రెండు కూడా రామానంద సాగర్ అన్నటువంటి వాడి గుండెల్లో ఉన్న దర్పణంలో నుంచి కదా ఈ ఎదురు దర్పణంలోకి వచ్చింది. మనం అందరం చూసాం కదా. ఈ రెండు విశేషాలైతే సామాన్యంలోకి రండి. ఇప్పుడు మిమ్మల్ని సామాన్యంలోకి తీసుకెళ్తా. జాగ్రత్త. విశేషాలు బాగా అర్థమైనాయా? ఇంక ఇందులో ఏం డౌట్ లేదు. ఈ ప్రపంచాన్ని మళ్ళీ ఉందని చూస్తారా? ఇక్కడ ఏం జరుగుతున్నా సినిమా చూసినట్టు చూడండి. సినిమా ఎందుకంటున్నాడంటే, సినిమా ఆల్రెడీ తీసేసిన రీల్. ఇప్పుడు ఇలా జరగాలి అని నువ్వు అనుకుంటే ఇది జరగదు. నువ్వు ఇలా జరగాలి అంటే ఇప్పుడు ఈ జరుగుతున్నది నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు జరగాలి అంటే కొత్త సినిమా తీసుకో. కొత్త సినిమా తీసుకోవడం అంటే అది. ఏమ్మా, ఇప్పుడు రూల్ నెంబర్ 1 ఏంటంటే, త్రిపుటి విడిగా ఉంటే విశేషం. త్రిపుటి విడిగా ఉంటే అంటే త్రిపుటి కనపడుతుంటే అది విశేషం. త్రిపుటి సంపుటి అయితే సామాన్యం. త్రిపుటి 3 సంపుటి కావాలి. సంపుటి కావాలి అంటే 3 లేకుండా ఒకటైపోవాలి. ఒకటంటే ఎట్లయిపోతుందండి? దృగస్తి దృశ్యం నాస్తి అన్నప్పుడు దృక్కు మాత్రమే ఉంటుంది. ఈ దృక్కునే నీకు ప్రజ్ఞానం బ్రహ్మ దాకా లాక్కుపోతా. దృక్కు అనేది ఉంది కదా నీ దగ్గర. దీన్ని ప్రజ్ఞానం, ప్రజ్ఞేయం, ప్రజ్ఞాత అని అక్కడికి, ఈ జ్ఞాతని ప్రజ్ఞాత దగ్గరికి తీసుకెళ్ళాలి, జ్ఞానాన్ని ప్రజ్ఞానం దగ్గరికి తీసుకెళ్ళాలి.
జ్ఞేయాన్ని ప్రజ్ఞేయం దగ్గరికి తీసుకెళ్ళాలి. అది సామాన్యం, ఇది విశేషం, ఇది ప్రత్యక్, అది పరాక్. ఎట్లా తీసుకెళ్ళమంటావు అంటే నాకు కావాల్సింది ఏమిటి? ఇప్పుడు నేను ఎప్పుడైతే సామాన్యమైన విశేషాన్ని అని అనుకోకుండా నేను సామాన్యాన్ని, నేనుని కానీ నాదిని కాదు అని నాకు ఎప్పుడు అర్థమైంది కదా, నేను సామాన్యాన్ని అని నాకు ఎప్పుడు అర్థమైందో ఆ అర్థం కాగానే నీకు జగత్తంతా మిథ్య అయిపోయింది. ఇందాకే చేసేసాం కదా, జీవుడు లేడు, జగత్తు లేదు. నా జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? విశేష జ్ఞానం ఉంది కదా. విశేష జ్ఞానం అంటే ఒక అద్దంలో నుంచి ఇంకో అద్దంలోకి పడింది కదా. ఇప్పుడు అద్దాలన్నీ పోయినాయి, ఒక్కటే మిగిలింది. అప్పుడు ప్రపంచం లేదు నాకు. ఈ ప్రపంచం లేనిది ఆకాశం ఒక్కటే నాకు కనపడుతోంది. మీరు ఏమీ లేకుండా ఉన్న ఒక ఆకాశాన్ని చూడండి. ప్రపంచం లేకుండా పోతే ఆకాశం ఉంటుంది కదా. ఆకాశమే ఉంటుంది అని నువ్వు ఎట్లా కనుక్కోమంటున్నాడంటే, సునామీ వస్తుంది, భూకంపం వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఏదైతే కన్స్ట్రక్ట్ అయినాయో అవి మాత్రమే పోతాయి. సునామీ వచ్చినప్పుడు పంచభూతాలతో ఏవైతే కట్టబడినయో అవి పోతాయి. అంటే మనుషులుంటే మనుషులు పోతారు, పశువులుంటే పశువులు పోతాయి, ఇళ్ళుంటే ఇళ్ళు పోతాయి, ఏముంటే అవి పోతాయి. ఏముంటే అంటే ఏవైతే కట్టబడి ఉన్నాయో అవి పోతాయి, అవన్నీ పోతాయి. ఇప్పుడు ఇందా నుంచి మనందరం ఏమిటి అంటే అట్లా పంచభూతాలతో కట్టుబడి ఉన్నవాళ్ళం. మన నాదులన్నీ పంచభూతాలతో కట్టబడి ఉన్నాయి. మన నేనులు కాదు, మన నాదులన్నీ పంచభూతాత్మకమైనవి. ఇందాక మనం పోవాలి అని అన్నప్పుడు ఏం పోయినాయి? విశేషాలన్నీ పోయినాయి అన్నాను కదా. విశేషాలన్నీ పోతే ఏం మిగిలింది? సామాన్యం మిగలాలి. సామాన్యం అంటే ఏమిటి? ఈ మనుషులందరూ లేకుండా పోతే నా హాల్ నాకు మిగులుతుందా, మిగలదా? నా హాల్ను మీరు ఎత్తుకుపోరు. అంటే నా హాలు ఆధారం, మీరు ఆధేయం. మీ పేరు ఆధేయం. ఎందుకంటే నా హాల్లో వచ్చి మీరు కూర్చున్నారు, మీరు వెళ్ళిపోతారు, హాల్ ఉంటుంది. అట్లా ఈ ప్రపంచంలో ఇందాక మనం అనుకున్నట్టు విశేషాలన్నీ కూడా చచ్చిపోతే సామాన్యం మిగులుతుంది. మిగలాల్సింది సామాన్యం. నిద్రలో నీకు సామాన్యమే ఉంటుంది. మనం నిద్రపోతే త్రిపుటి లేదు, ఎవ్వరు లేరు. అంటే కలలో కాదు, గాఢ సుషుప్తిలో నీకేముంటుంది? నిద్రలో సామాన్యము. మరణంలో నీకు మరణిస్తున్నావు, మరణంలో కూడా నీకు సామాన్యమే ఉంటుంది. ఎందుకంటే నీ వాళ్ళు ఎవరు నీతో ఉండటంలే. అయితే మరణంలో ఏం జరుగుతుందంటే నీ విశేషం మళ్ళీ 3 భాగాలుగా ఉంది. నీ విశేషం 3 భాగాలుగా ఉంది. ఒక స్థూల, ఒక సూక్ష్మ, ఒక కారణ అని. ఈ సూక్ష్మ కారణాలు రెండు మళ్ళీ ఇంకొక స్థూలాన్ని తగిలించుకొని వస్తున్నాయి. ఎట్లా తగిలించుకొస్తున్నాయి అంటే బాగా వినండరా, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎట్లా తగిలించుకొస్తున్నాయి అంటే అరుణ్ గోవిల్ని రాముడుగా ఉండాలంటే ఒక వేషం వేశాడు ఆయన, రామానంద సాగర్ కదా. ఒక రాజు వేషం అంతా వేస్తారు కదా, అన్ని కిరీటం పెట్టి అవన్నీ వేసి సినిమా అయిపోయిన తర్వాత ఆ వేషంతోనే ఇంటికి పోతాడా? పోడు. ఏం చేస్తాడు? వేషం మాత్రమే తీసేశాడు. అరుణ్ గోవిల్ యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోయినాడు. ఎక్కడికి పోయినాడు? వాళ్ళ ఇంటికి. మనం కూడా ఈ ప్రపంచంలో నటించడానికి వచ్చినప్పుడు ఈ వేషం వేసుకొచ్చాం. ఈ వేషం ఎక్కడ వేసుకున్నాము అంటే అమ్మ కడుపులో వేసుకున్నాం. ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరం ఇది కదా నాది. ఈ వేషం మన గ్రీన్ రూమ్ ఏది? మన అమ్మ కడుపు, మన గ్రీన్ రూమ్. ఇదంతా వేసుకొని ఎవరు వేసుకున్నారు, ఎట్లా వేసుకున్నారు అంటే అమ్మ కడుపులో అమ్మ దగ్గర ఉన్న పంచభూతాలతో. నాకు ఈ పంచభూతాలు ఎవడిచ్చాడు? మా అమ్మ ఇచ్చింది.
ఈ పంచభూతాలను అమ్మ దగ్గర నుంచి లాక్కుండే శక్తి ఎవడిచ్చాడు? మా నాన్న ఇచ్చాడు. మా నాన్న గనక స్పరమును వెయ్యకపోతే మా అమ్మ కడుపులో నుంచి అన్ని ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా లాక్కుంటారు. పంచభూతాలు ఇప్పుడు మా నాన్న కుమ్మరివాడు కదా, నిమిత్త కారణమైనాడు. మా అమ్మ ఉపాదాన కారణమైంది. వీళ్ళిద్దరూ కలిసి ఈ నాటకంలోకి వద్దామన్న నాకు కాస్ట్యూమ్ ఇచ్చారు. దిస్ ఈజ్ మై కాస్ట్యూమ్. బాగా ఆలోచించండి. మీకెవరైనా ఏ మనుషుల మీదైనా ద్వేషం కానీ క్రోధం కానీ వస్తే దుర్యోధనుడు పాత్ర వేసిన వాడి మీద అర్జునుడు పాత్ర వేసిన వాడి కోపం వస్తుందా? అరే వాడి వేషం అదిరా, వాడు మాట్లాడమని చెప్పారా, అందుకు వాడు మాట్లాడుతున్నాడు. వాడి డైలాగులు వాడికి ఇచ్చేశారు కదా. వాడు చెడ్డవాడు ఎందుకు ఉండాలి, వాడు ఎందుకు మంచివాడుగా ఉండకూడదు, నేను ఎందుకు మంచివాడుగా ఉండాలి, నేను కూడా చెడ్డవాడిని అవుతాను, నీ కర్మ, చావు. అద్వైతం తెలిస్తే ఏమిటి లాభం అంటే, ఎందుకంటే సెల్ఫ్ ముందు చంపేయండి, చావకపోతే మాత్రం ఇది అర్థం కాదు. ప్రేత్య అమృతాభవంతి అంటాడు. నువ్వు ప్రేత్య ముందు చావరా. ఏం చావమంటావురా? ఆ వేసుకున్న వేషం తీసేయరా. వేషాలన్నీ వేసుకుని ఆ వేషం సత్యం అనుకుని కదా, ఆ వేషంతో మాట్లాడుతున్న మాటలన్నీ సత్యం అనుకుని మరి అయితే జరుగుతున్నది కదండి, మాకు అన్ని కష్టాలు వస్తున్నాయి. అది నిజమని నమ్మావు కాబట్టి నీకు కష్టాలు వస్తున్నాయిరా. అది నిజం కాదు, అది నిజం కాదు. అదంతా నువ్వు వేసుకున్న వేషం. నువ్వు నిజమని నమ్మకపోతే అరుణ్ గోవిల్ నేను అరుణ్ గోవిల్ని అని అనుకుంటే రాముడుగా నటించలేడు. వాడప్పుడు అదే అనుకున్నాడు, నువ్వు అదే అనుకుంటున్నావు, అంతే కదా. నువ్వు రవి అనుకున్నావు కదరా, రవి నువ్వా? రవి వేషం వేసుకున్నావు. మీ అమ్మ నీకు ఆ పేరు పెట్టింది, మీ అమ్మ మీ నాయన ఎవడో పెట్టాడు ఒకడు. ఎవరికైనా అంతేరా, మనం వేసుకున్న వేషం రా. రాముడి వేషం వేయమన్నారు కాబట్టి వాడికి కిరీటాలు పెట్టారు. మనకు మొట్టమొదట మీకు చెప్పిన వాడు అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నప్పుడు ఏమన్నాం? నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానం నీకు కలగాలి. ఏది నిత్యం ఏది అనిత్యం, నీలో ఉన్న నేను నిత్యం, ఆ నేను వేసుకున్న వేషం అనిత్యం. నువ్వు వేషమే నిత్యం అనుకుంటున్నావు. దీన్ని వదిలేసి నువ్వు వెళుతున్నావు. మనం మరణించినప్పుడు దీన్నే వదిలేసి వెళుతున్నావు. మరి మాకు జన్మ ఎందుకు వస్తుందండి? మీరు జన్మ కూడా బహూనాం జన్మనాం అంతే అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మే చెప్పాడు. మీరు కాస్ట్యూమ్ వదిలేసి అరుణ్ గోవిల్ ఇంటికి పోతే అరుణ్ గోవిల్కి ఇంకేమన్నా పట్టి వస్తున్నదా? మరి మాకు జన్మలు ఎందుకు వస్తున్నాయి అండి? ఈ శరీరాన్ని వదిలేటప్పుడే నాయన నువ్వు అనేక వాసనలు మళ్ళీ మూట కట్టుకొని తీసుకుపోతున్నావు కదా. ఆ వాసనల వల్ల మళ్ళీ నువ్వే జన్మ కావాలని కోరుకుంటున్నావురా. ఒక వేషం, సినిమాలో ఒక వేషం వచ్చిందనుకో, వేషం వేసిన వాడు మళ్ళీ ఏమనుకుంటాడు? ఇంకో సినిమాలో నాకు ఇంకొక వేషం కావాలి, తద్వారా డబ్బులు కావాలి. మూడే. ఈ వేషం వేసుకొని నువ్వేం కోరుతున్నావు అంటే 3 కోరుతున్నావు. మొదలే కొట్టేశామనుకో, మొదలే ఏం కొట్టేయమంటావు? నువ్వు వేసింది వేషం ఇది నిజంగా ఇందా నుంచి ఇది అబద్ధం అనే చెప్పాం కదమ్మా. బ్రహ్మ సత్యం జగన్మిథ్య మన ఋషులు ఎంతో మొత్తుకొని చెప్పారు. దృగస్తి దృశ్యం నాస్తి అని చెప్పారు. ఒరే ప్రత్యక్కు పరాక్కు 2 లేవురా, ఒకటేరా ఉన్నది అని చెప్పారు. అయినా మనం వినలేదు. మనం వినకుండా వేసుకున్న కాస్ట్యూము నేను అని, ఈ కాస్ట్యూమ్కి ముందే, కాస్ట్యూమ్ వేసుకోకముందే నీకు తయారయ్యింది. ఏం తయారయ్యింది? నువ్వు ఏం డైలాగు మాట్లాడాలో, ఈ ప్రపంచంలో ఏం చెయ్యాలో. పట్టాభిషేకం చేసుకోమంటే ఎస్ పాపా పట్టాభిషేకం చేసుకుంటాను అను. అడవికి పోమంటే ఎస్ పోతాను అడవికి.
ఎందుకు నాకు రాజ్యం ఇయ్యలేదు అని నేను అడగను. అడిగితే నా క్యారెక్టర్ కాస్త రస ఆభాస అయిపోతుంది, రసం కాస్త ఆభాస అయిపోతుంది. అసలు ఎంత బాగుంటుందో రా అద్వైతం. అద్వైతం అనుభవిస్తే మీరు సినిమా కథలు టీవీ సీరియళ్ళు ఎందుకు పనికి వస్తాయిరా? పిచ్చి పిచ్చి సీరియళ్ళు అవన్నీ చేసి మిమ్మల్ని రెచ్చగొట్టి మీ దాన్ని అంటే ఏమిటి మీ కాస్ట్యూమ్ని బలపరుస్తున్నారు వాళ్ళు. అసలే మీకే తెలియకుండా ఇదే నేనని మనం చేస్తున్నాం. ఇది నువ్వే 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 ఇంకా వాళ్ళలాగా నేర్చుకో, వీళ్ళలాగా నేర్చుకో. ఎందుకంటే నటన బాగా నేర్చుకో. ఒకళ్ళని చూసే కదా నువ్వు నటిస్తావు కదా. ఇప్పుడు నిజంగా ఉన్నవాడికి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఉన్నాయా? మీరే చెప్పండరా. గుంట తవ్వుకొని గుంటలో నీళ్లు నిల్వ చేసుకుని అందులో అంతా కలుషితం అయిపోయి అందులో ఇన్ని బ్యాక్టీరియాలు వైరల్లు వస్తుంటే అవన్నీ కూడా నువ్వు అనుభవించి ఆ గుంట జీవితం చాలా బాగుంది అనుకుంటే నీ కర్మ. మరి మనం అందరం అదే చేస్తున్నాం. లేదండి, ఈ కర్మ పోగొట్టుకోవాలండి. మీరు ఇంకా అది కూడా చూడండి. కర్మ ఉపాసన అని రెండు ఉన్నాయి. కర్మ ఉపాసన అహంగ్రహోపాసన 3 స్టేజెస్ ఇవి. కర్మ చెయ్యి. కర్మ ఎప్పుడు ఏం చేయమంటాడంటే, నువ్వు కర్మ చేస్తే నీకు ఇంకోటి వస్తుంది. ఇది చేయరా, సత్యనారాయణ వ్రతం చేయరా, నువ్వు అనుకున్న పనులన్నీ అయిపోతాయి. మన వాళ్ళు అంతే కదా. అంటే ఒకటి చేస్తే చేసేటప్పుడే నువ్వు ఏం సంకల్పం చేస్తున్నావు? అది కావాలని కదా. అంటే నీకు కోరిక ఉంది కదా, అది కావాలి కదా, అది నీకు రావాలి కదా, అది వస్తే మళ్ళీ కర్మ చేస్తావు కదా కదా. కర్మ ఇంకో కర్మను లీడ్ చేస్తోంది కానీ కర్మలు కర్మల చేత నిర్మూలము కావు. కర్మ అంతా అనవసరమైంది. ఎవడికి? అహంగ్రహోపాసన వాడికి. వీడికి కాదు. ఎందుకండి వీడికి కాదు వాడికి కావాలి అంటే, రాముడి వేషం వేయడానికి వచ్చిన తర్వాత ముందు వాడికి ఆ కాస్ట్యూమ్ వేసేట ముందర వాడికి మేకప్పులు గీపకప్పులు చేసి వాడిని కూర్చోబెడతారు కదా. అది ఎండాకాలం అనుకో, వాడికి గాలి ఆడటం లేదనుకో, అప్పుడు ఏం చేస్తాడు? ఆ ఫ్యాన్ ఒకటి పట్టుకొని నాకు ఇక్కడ పడుతుంటుంది వాడు తీసుకొచ్చి ఇవి పోకుండా ఇవన్నీ ఇట్లా పడుతుంటాడు. అంటే ఇది పోకుండా అది పెడుతున్నాడు, ఇంకోటి కాకుండా ఇంకోటి పెడుతున్నాడు. కర్మ చేత నిర్మూలము కాదు. ఎందుకంటే వాడికి వీడికి రంగు పోయినా వీడికి ఏమైనా కూడా వాడు మాట్లాడిన మాట్లాడాల్సిన డైలాగులు అవే మాట్లాడాలి. వాడి కర్మ అదే. లేదులేండి, రాముడి వేషం వేశాడు కాబట్టి దశరథుడు ఆ రాజ్యం అంతా వీడికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా, కైక మాటలుకుంటే ఏంటి అధర్మం ధర్మం అవన్నీ ఏం లేవు, మరి రాముడికి పట్టాభిషేకం చేసి పారేద్దాం అని అంటే. ఎందుకంటే నిన్న ఒకళ్ళు అందరూ పట్టుకుని రాముడికి పట్టాభిషేకం కళ్యాణం మనం కూడా చేసేసాం. అక్కడ ప్రతిష్ఠ చేసింది బాలరాముడు. నాకు ఎప్పుడు తెలిసిందో చెప్పమంటారా? నేను రోజు నైవేద్యం పెట్టేటప్పుడు సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సపరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మ అని చెప్పుకోగానే ఇప్పుడు చెప్పుకుంటున్నప్పుడు నా బొమ్మల్లో నేను అయోధ్య రాముడిని అనుకున్నా. ఆ ఒక రోజున అప్పుడే అయోధ్య రాముడు పెట్టారు కదా, ఆ విగ్రహం మనం టీవీ దీంట్లో చూసుకున్నాం కదా, నేను అట్లా అనుకున్నా. అయోధ్య రాముడు వెంటనే ఏమన్నాడంటే, నేను బాలరాముడిని, సీతాలక్ష్మణులు అన్నారు, నువ్వు లేవు. వాళ్ళకందరికీ బాలరాముడికి అన్నం పెడుతూ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న అంటున్నావు ఏమిటి అడిగేశాడు నన్ను. ఓరి అనుకున్నా. నిజమే కదా. అంటే ఎంత అలర్ట్గా ఉండాలో చూడు. అంటే మనం అట్లా చేస్తున్నాం, కర్మ అంతా అట్లనే ఉంది కదా. కర్మ ఉపాసన, రెండో వాడు ఉపాసకుడు. అహంగ్రహోపాసన వాడికి మాత్రమే ఇదమ్మా. కర్మ వాడికి కర్మ ఉంది,
ఎందుకంటే వాడి మూట ఏమిటంటే రాత్రిపూట మనం అందరం కూడా ఈ తాలూకు వాసనలన్నీ లోపల పెట్టుకుంటున్నాం. అదే త్రిపుటి సంపుటి అయింది, కానీ అక్కడ నాస్తి సామాన్యంలో సంపుటి అయింది. నాస్తి నీకేం తెలియటలేదు, సామాన్యం నీకు తెలియటల్లా. అస్థి సామాన్యం కాదు, అస్థి సామాన్యం నాస్తి సామాన్యం అంటే సామాన్యం ఉంది, సామాన్యం లేదు. నీకు నిద్రలో నాకేం తెలియలేదండి అంటావు, నిద్రలో ఏం తెలియలేదంటే నాస్తి సామాన్యం కదా. మరి నీకు అస్థి సామాన్యం ఎప్పుడు వస్తుంది? అస్థి సామాన్యం నీ జ్ఞానం కలిగితే వస్తుంది. నా జ్ఞానం ఎలా కలగాలండి? అసలు జ్ఞానం ఎట్లుంటుందండి నాకు కొంచెం చెప్పండి. ఖచ్చితంగా చెప్తా, ఇవాళ చెప్పే పంపిస్తాను మిమ్మల్ని. ఏమన్నా కానీ మీకు అర్థం అవ్వని అవ్వకపోని నాకు అక్కర్లేదు, నేను మాత్రం చెప్పాల్సింది చెప్పేస్తాను. ఆ సిలబస్లో ఇవాళ చెప్పమనే ఉంది. నా గురుదేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చి పంపించేశాడు, చెప్పేసాయి వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వస్తే రాని రాకపోతే రేపు తెల్లవారేటప్పటికి నువ్వేమన్నా అయిపోతే ఎవడు చెప్తాడు? సరే, ఎందుకంటే నీకు ఇప్పుడు ఏం చెప్తాను, అస్థి సామాన్యం నాస్తి సామాన్యం చెప్తా అన్నాను కదా. నాస్తి నీకే తెలుసు, నిద్రలో కటిక చీకటి. అస్థి సామాన్యం ఎట్లా ఉంటుందంటే నీ జ్ఞానమే ఉండాలి. నా జ్ఞానమే ఎట్లా ఉంటుంది అంటే ఈ మొత్తం ఎప్పుడైతే విశేషాలన్నిటినీ మనం మర్జీ చేసేసామో, ఎక్కడ మర్జీ చేసాం? లేదని చేసేసాం. ఇందాక విశేషాలు జీవుడు లేడు, జగత్తు లేదు అన్నాం కదురా. ఇంకా ఎవరికన్నా డౌటా? అందైతే ఉన్నది కనపడుతున్నది ఏమిటంటే ఆభాసే, వేషాలు వేసుకున్నాం. ఎవరికి వాడు వేషం వేసుకున్నాడు, ఆ కర్మను అనుభవించడానికే వచ్చాడు. మరి వేషం వేసుకుంటే ముందరే నిర్ణయం అయింది కదా. ఆ నిర్ణయం అయిందని మీకెలా తెలుసండి అంటే, జ్యోతిష్యుడి దగ్గరికి వెళితే నీకు ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, జరిగింది ఇది, జరగబోయేది ఇది అని చెబుతున్నాడే. గ్రహాలు బట్టి కాదు ఆయన చెప్తున్నది. ఆ గ్రహాలు ఆ సిచ్యుయేషన్లో ఉంటే వీడికి ఖచ్చితంగా ఇది జరిగి ఉండాలి, వీడి డైలాగ్ అది. అంటే ఆల్రెడీ ఇవన్నీ ఎప్పుడు తీసేసిన సినిమా అది అనుకోండి, బాగుంటుంది. తీసేసిన సినిమా, ఈ సినిమాని మళ్ళీ నువ్వు మార్చడానికి వీల్లేదు. ఇందాక నేనేం చెప్పాను, సునామీ వస్తే, భూకంపం వస్తే ఈ మొత్తం కూడా పోతుంది. నీకు అప్రయత్నంగా నువ్వు అస్థి సామాన్యంలోకి వెళతావా, ప్రయత్నం చేసి అస్థి సామాన్యంలోకి వెళతావా? రెండు ముందు నిర్ణయించుకో. అప్రయత్నంగా నువ్వు అస్థి సామాన్యంలోకి వెళుతున్నావంటే నీ మరణం. నువ్వేం ప్రయత్నం చేయలే, ఏమ్మా, చెప్పకుండా పెట్టకుండా అప్రయత్నం, నువ్వేం ప్రయత్నం చేయలే కదా. కూర్చున్నవాడు కూర్చున్నట్టు వెళ్ళిపోతాడు. అది మరి అస్థి సామాన్యం ఎట్లవుతుందండి? త్రిపుటి లేకపోతే అస్థి సామాన్యమే కదరా. త్రిపుటి ఎక్కడ లేకుండా పోయింది? వాడు నేనున్నాను అని, నాకు ఎదురువాడు ఉన్నాడు అని వాడు చెప్పడంలే, వాడు చచ్చిపోయినాడని పక్కన ఉన్నవాడు డాక్టర్ డిక్లేర్ చేస్తున్నాడు. ఆ చచ్చేవాడు నేను చస్తున్నానరా అని చెప్పలే. అదేమిటండి అట్లెట్లా చెప్పాడు వాడు అంటే, అరుణ్ గోవిలు స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నా క్యారెక్టర్ అయిపోయింది అని చెప్పడు. అరుణ్ గోవిల్ చెప్తాడా? సినిమా అయిపోయింది అని అందులో సినిమా వాడు చెప్తాడు, వీడెవడో శుభం అని వేస్తున్నాడు. అయిపోయిందని చెప్పడరా. అది చచ్చిపోయేవాడెవడు అప్రయత్నంగా పోతున్నాడు, వాడు అస్థి సామాన్యంలోకే వెళ్తున్నాడు. లేదండి వెళ్ళటం లేదు, ఎందుకంటే వాడు వాసనలన్నీ పెట్టుకుని పోతున్నాడు కదా, మళ్ళీ జన్మలకు వస్తున్నాడు కదా. నేను కర్మ ఉపాసన వాడికి చెప్పట, అహంగ్రహ ఉపాసన వాడికి చెప్తున్నా. ఉపాసనవాడు కర్మవాడు వాడికి ఇవన్నీ ఉన్నాయి. అందుకే వాడికే నువ్వు బహునాం జన్మ జాతస్య హి ధ్రువం మృత్యు ధ్రువం జన్మం ప్రదర్శించ. మరి వీడికి ఏమిటండి? వాసనాక్షయ తత్వజ్ఞాన మనోనాశం ఏకకాలంలో జరగాలి. వాడిది పూర్ణానుభవం. ఇందాక మనకు కావలసింది ముక్తం, మనకు ముక్తం లేదు. బుద్ధం ఉంది,
శుద్ధం ఉంది. బుద్ధం కూడా లేదులే, ఎందుకంటే విశేష జ్ఞానాన్ని నమ్ముకుని బతుకుతున్నాం కదా. సామాన్య జ్ఞానంలోకి వెళితే మనం బుద్ధం ఉంటాం. ముక్తం కావాలి మనకి, బుద్ధం ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. సునామీ అన్నా ఏమన్నా వస్తే ఈ తయారైనటువంటివన్నీ పోతాయి, కాస్ట్యూమ్స్ అన్నీ పోతాయి. కాస్ట్యూమ్సే తయారైనవి. ఎందుకు కాస్ట్యూమ్ తయారు చేశాడు అంటే, రాముడి వేషం వెయ్యాలంటే ఈ వేస్తేనే రాముడు అవుతాడు అని వాడికి ముందే తెలుసు. రాముడి వేషం వెయ్యాలంటే ఈ కాస్ట్యూమ్ వెయ్యాలి. కాబట్టి నీ కథకు తగ్గట్టుగా అవన్నీ తయారైనాయి. అటువంటి తల్లి గర్భంలోనే నిన్ను పుట్టిస్తాడు. నన్ను ఈ పాఠం చెప్పాలి, నా జీవితం ముందే తయారై ఉంటుంది అనుకోండి, ఉండబట్టితే నేను ఎందుకు చెబుతాను కదా. లెక్చరర్గా పాఠం చెప్పినా, మామూలు సబ్జెక్టు చెప్పినా, అద్వైతం చెప్పినా నా జాతకంలో ఇదే రాసి ఉంది కదా. వాడెవడో చెప్పాడు నాకు ఎప్పుడో, మీనంలో నీకు వాడెవడో కేతు ఉన్నాడు కాబట్టి నీకు ఖచ్చితంగా మోక్షం వస్తుంది అని. మరి నాకు తెలియదు, నాకు ఆ జాతకం కూడా రాదమ్మా, వాడెవడో చెప్పిన మాట మీకు చెప్పాను అంటే ముందే నిర్ణయం అయ్యింది. అటువంటి తల్లి గర్భంలోనే పడేస్తాడు. అది చెప్పాడు పరమాత్మ ముందే. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. మీకందరికీ జన్మ లేదని చెప్పను కానీ శుచివంతులైన శ్రీమంతుల ఇంట్లో పుట్టైనా మిమ్మల్ని ఈ సబ్జెక్టు ఫినిష్ చేయిస్తాడు. వాడు తీసుకుంటాడు ఆ బాధ్యత, చెప్పాడు. మరి మీకు అది సంతోషం కాకపోతే మీ కర్మ కదా. ఈ జన్మలో తెలుసుకుంటే తెలుసుకోండిరా, తెలుసుకోకపోతే మిమ్మల్ని ఒకసారి ఈ యూనివర్సిటీలో చేరిన తర్వాత ఆయన వదిలిపెట్టాడు. ఎట్లాగొట్లా నీకు మార్కులు వేసి నిన్ను రాకపోయే బాధ్యత. ఏమో గీతలో పరమాత్మ చెప్పాడబ్బా, ఆయన మాట అబద్ధం అందామా? యోగభ్రష్టుడు అంటే యోగాన్ని స్వీకరించి అది ఫుల్ఫిల్ చేయలేక, మీరు ఇదివరకు మాకు జన్మే లేదని చెప్పారు, మళ్ళీ జన్మ ఉంటుందని చెబుతున్నారండి. కోర్సు ఫినిష్ చేయకపోతే జన్మ ఎట్లా వస్తుంది? మరి ఏం చేయమంటావురా? కోర్సు ఫినిష్ చేసుకోరా నాయన, ఇక్కడే ఉండంగానే మొత్తం చేసుకో. అప్రయత్నంగా కనుక నువ్వు త్రిపుటి సంపుటి అయితే కదా, అప్పుడు కూడా నువ్వు అస్థి సామాన్యంలోకి వెళ్తావు. నీ వాసనల వల్ల మళ్ళీ నువ్వు జన్మలకు వెళ్ళాలి డెఫినెట్గా. నాస్తి సామాన్యంలో ఉన్నావు నువ్వు ఇప్పుడు, నిద్రలో ఉన్న నిన్ను అస్థికి పంపిస్తా. ప్రయత్నంగా చెయ్యి. అంటే ప్రయత్నం అంటే ఏమిటి? నువ్వు నీ ప్రయత్నంతో, అంటే నువ్వు యత్నం చేయటం అంటే దానిలో నువ్వు ఆ పని చేయటం రా కదా, నీ ఉద్దేశంతో. ఉద్ధరేదాత్మనాత్మానం అది కూడా చెప్పేసింది. నువ్వు ఉద్ధరించుకోవాలరా, దారి మాత్రమే గురువు చెప్తాడు. అది తెలిసిన వాడైతేనే కరెక్ట్ దారి చెప్తాడు. తెలియని వాడు మళ్ళీ కరెక్ట్ దారి చెప్పడు. వాడు గురువు అని వాడి దగ్గరికి పోతే మళ్ళీ గుంతలో పడతావు. ఎందుకంటే వాడు గుంతలో పడ్డాడు. కానని వాడిని నూతకొని, కానని వాడు విశిష్ట వస్తువును కానని భంగి. విశిష్ట వస్తువు నీకు కనపడదు, అందుకని చాలా జాగ్రత్తగా ఉండు. ప్రయత్నపూర్వకంగా, అప్రయత్నంగా అయితే ప్రతివాడు పోతాడు. కానీ వాడు అస్థి సామాన్యంలోకి వెళ్ళాడా, వాసనల ప్రకారం మళ్ళీ జన్మకు వచ్చాడా, ఎవడెవడు ఏ మరణ సమయంలో ఏదేది స్మరిస్తూ శరీరాన్ని వదులుతాడో, కాస్ట్యూమ్ వదులుతాడో, వాడు ఆ కోరికలతో జన్మిస్తాడు అని భగవద్గీత ప్రమాణం చేసింది. నేనెవడు మీకు జన్మ లేదని చెప్పడానికి. జన్మ లేదని నేను చెప్పను. మీరు అప్పుడు నిధిధ్యాసలో చెప్పారు అంటే నువ్వు ఏ సెన్స్లో విన్నావో నీ కర్మ. పైగా ఎట్లా జన్మ లేకుండా పోతుందిరా? ఎవడికి వాడికి సమాధి వస్తే, నాకు ఒక్కడికి సమాధి వస్తే మీ మొత్తం మందికి జన్మ లేకుండా పోతుంది. ఇప్పుడు మొత్తం మందిని ఏం చేశాము? జగత్తుని ఆభాస చేయాలి. మరి చేయగలిగితే రా, నీకు జన్మ ఉందో లేదో నేను చెబుతా. ఊరికే అన్నీ మనకే అజ్యూమ్ చేసుకుంటే తప్పు కదా. సరే, నీకు ప్రయత్నంతో నువ్వు అస్థి సామాన్యంలోకి వెళ్ళగలగాలి కదా. నీకు ఇప్పుడు వరకు ఏం తెలిసింది? జ్ఞానం అయితే నీ దగ్గర ఉంది. దృగస్తి దృశ్యం నాస్తి. కాబట్టి జ్ఞేయం లేదు. ఏముంది నీ దగ్గర? జ్ఞానం ఉంది. ప్రపంచమంతా నువ్వు పోగొట్టేశావు. టైం అయిపోతుంది, అయినా చెప్పేస్తా. ఒక అరగంట లేట్గా తీసుకుంటాను, మీరు ఇంకా మీ కర్మ.
అనే సునామీలు వచ్చినప్పుడు ఈ తయారైనటువంటివన్నీ పోతున్నాయి, కన్స్ట్రక్ట్ చేసినవన్నీ పోతున్నాయి. మరి ఏది మిగులుతోంది అంటే ఆకాశం మిగులుతోంది. ఆకాశం మాత్రం ఉంటున్నది. పృథ్వీ, ఆపస్సు, తేజస్సు అవన్నీ పోయినాయి. ఎందుకు పోయినాయి? పంచభూతాత్మకమైనవి పోయినాయి. కాకపోయినా కూడా కొండలు, పర్వతాలు అలాంటివి ఉంటున్నాయి. కానీ మట్టి కుప్పలు అన్నీ కొట్టుకుపోతున్నాయా లేదా? నదులన్నీ పొంగుతున్నాయి, అన్ని సముద్రంలో కలుస్తున్నాయా లేదా? ప్రళయం వచ్చినప్పుడు అంతా సునామీ అంటే మీకు చూశారు కాబట్టి చెప్తాను, ఒక పార్ట్ అది కాదు, మొత్తం పోతుంది. మొత్తం పోతే ఆకాశం మిగులుతుంది. ఆకాశం మిగిలితే నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, గోళాలు ఉన్నాయి, విశ్వం అంతా ఉంది. మరి ఏం పోయింది అంటే విశేషమైనవన్నీ పోయినాయి కదా. ఇంకా ఇవి ఉన్నాయి. దీంట్లో సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు. మరి మనమైతే గ్రహాలు చూడలేదు కానీ అవి కూడా ఉన్నాయి. సునామీలు వచ్చినా ఏం ప్రళయం వచ్చినా అవన్నీ ఇంకా పోలే. మరి ఇవన్నీ ఏమిటండి? ఇక్కడ మళ్ళీ ఇవి నాకు కనపడుతున్నాయి. ఎక్కడ కనపడుతున్నాయి? నీకు అద్దం మీద చుట్టం అలవాటైంది కాబట్టి ఈ విశ్వం అనేటువంటి దర్పణంలో నువ్వు ఇది చూడమన్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. విశ్వమంతా నీకు అద్దంలో కనపడాలంటే దక్షిణామూర్తి ఈ విశ్వం నా అద్దంలో కనపడింది ఒక సెన్స్. ఈ విశ్వం నా అద్దంలోనే కనపడింది, ఇది కాదు. ఈ విశ్వమంతా ఒక అద్దంలో కనపడాలంటే విశ్వం అంతా పోయింది, ఇదంతా పోయింది. కానీ ఇంకా ఉంది నాకు. ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, గోళాలు ఉన్నాయి, సూర్య చంద్రులు ఉన్నారు. వాళ్ళన్నీ ఉన్నారో లేరో కానీ వీళ్ళమైతే ఖచ్చితంగా ఉన్నారు. ఈ పెద్ద అద్దంలో ఇది పెద్ద అద్దం. ఇందాక చిన్న అద్దం, సినిమా హాలు, కర్టెన్ అవి కాదు. ఈ పెద్ద అద్దం, ఇంత పెద్ద అద్దం అంటే ఫ్రేమ్లెస్ అద్దం. ఆ ఫ్రేమ్లెస్ అద్దాన్ని ఇట్లా బోల్డ్ ఇచ్చావనుకో, ఆ అద్దంలో కనపడుతోంది. ఇప్పుడు ఇదంతా ఈ ప్రపంచమంతా ఒక అద్దంలో కనపడుతోంది. ఏం కనపడుతోంది అంటే ఇక్కడ మనుషులు లేరు, ఇక్కడ పశువులు లేరు, ఇక్కడ పాంచభౌతికమైనవి లేవు. కానీ సూర్యుడు కనపడుతున్నాడు, నాకు అద్దం మీద కనపడుతున్నాడు సూర్యుడు. చంద్రుడు కనపడుతున్నాడు. వీళ్ళు ఎవరంటే అద్దం మీద నాకు ప్రొజెక్ట్ అయి కనపడుతున్నారు, ప్రొజెక్ట్ అయినారు. అంటే నా అద్దంలో నా బొమ్మ ఎట్లా కనపడిందో ఈ విశ్వం అనేటువంటి ఏ అద్దంలో మీకు అర్థం కాదు. కానీ పాఠం వినండి, ఎప్పటికైనా అర్థమైనప్పుడు అర్థం అవుతుంది. ప్రొజెక్షన్, అది ప్రొజెక్ట్ అయింది అంటే అద్దం మీద నా బొమ్మ ప్రొజెక్ట్ అయినట్లు. అద్దం మీద నా బొమ్మ ప్రొజెక్ట్ అయిందా, ఇంజెక్ట్ అయిందా? అద్దం ఉపరితలం మీద కదరా కనపడుతోంది, అద్దం లోపలికి వెళ్ళలేదు కదా. ఇప్పుడు అది ఉపరితలం మీద కనపడుతోంది నాకు ఆ సూర్యుడు. ఏ అద్దం మీద కనపడుతున్నాడు? విశ్వం అనేటువంటి అద్దం మీద. విశ్వాంతరాళంలో ఎవరికి కనపడుతున్నాడు? నా జ్ఞానానికి కనపడుతున్నాడు. నా జ్ఞానానికి కనపడుతున్నాడు. నా జ్ఞానం ఇందాకే మీరు పోయిందన్నారు కదండి అంటే నా ప్రత్యజ్ఞానానికి, నాకు ప్రత్యభిజ్ఞ కలిగింది. నేను జ్ఞానం అని చెప్పాను కదా, సామాన్యంలోకి వెళ్ళాను కదా. నేను రోజు కూడా ఇదంతా మిథ్యాన్ని తెలిస్తే నేను ఉంటాను కదా, నేను పోవడానికి వీల్లేదు. నేనున్నానని నాకు తెలుసు. నేను ఉన్నానా లేదా అనుకోవడానికి నువ్వు ఉండడమే కాకుండా నీకు సూర్యుడు కూడా ఉన్నాడని తెలుస్తోంది. అహమస్మి ఇదమస్మి, నేనున్నాను, ఇది కూడా ఉంది. ఇంతకుముందు ఇది కూడా ఉందన్నప్పుడు నువ్వు ఈ ప్రపంచం ఉందన్నావు. ఇంతకుముందు ఈ ప్రపంచం ఉందన్నావు. ఇప్పుడు ప్రపంచాన్ని ఏం చేసేసాను? అంత స్మాష్ అయిపోయింది, ఇంకేం లేదు, ప్రపంచం లేదు, నేను కూడా లేను. కానీ నేనున్నాను. అర్థమవుతుందా? జీవుడు లేడు, జగత్తు లేదు, జ్ఞానం ఉంది కదా. ఏమ్మా? ఆ జ్ఞానము సామాన్య జ్ఞానం. ఎందుకంటే త్రిపుటి వదిలేశాను నేను. ఇది ప్రయత్నం. ఈ ప్రయత్నం చేసిన దానికి నాకు సూర్యుడు కనపడుతున్నాడు, నాకు చంద్రుడు కనపడుతున్నాడు, ఈ విశ్వం కనపడుతుంది.
నా జ్ఞానాన్ని, నా జ్ఞానం పేరు చైతన్యం, నా జ్ఞానానికి పేరు చైతన్యం, నాకు కనపడుతున్న దాని పేరు ఆకాశం. ఆకాశం, గగనం, శూన్యం. శూన్యం, దాంట్లో ఏం లేవు. మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనపడుతున్నాయి కదండి, అవన్నీ ఇందులో కనపడేటువంటి బొమ్మలు. ఆ బొమ్మలు ఎవరి, ఇప్పుడు నేను ఎదురుగా నుంచుంటే కదా అద్దంలో నా బొమ్మ కనపడింది, అట్లా అవి ఎవరి ఎదురుగా నుంచుంటే అవి కనపడుతున్నాయి. ఎవరో ఉండకపోతే అవి కనపడవు. అవి అద్దం మీద పడ్డ బొమ్మలు అంటున్నాను. అవి ఎవరు ఉంటే కనపడుతున్నాయి. ఆ ఉన్నవాణ్ణి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నేనెవరో. ఏమ్మా, మీ జ్ఞానం ఒకటి ఉంది కదా మీ దగ్గర. మామూలుగా ఒక వస్తువు కనపడాలంటే ఒక లైట్ కావాలి. ఏ వస్తువైనా కనపడాలంటే ఒక లైట్ కావాలి కదా. చిన్న క్యాండిల్ అన్నా కావాలి, సూర్యుడన్నా కావాలి, చంద్రుడన్నా కావాలి, లేకపోతే టార్చ్ లైట్ అన్నా ఏదో కావాలి, ఒక లైట్. లైట్ ఏం చేస్తుందంటే చీకటిలో వస్తువులని కనపడిచేట్టు చేస్తుంది. అది కదా లైట్ల స్వభావం. ఆ లైట్ ఏమిటంటే నీ పంచభూతాల్లో ఉన్న నీ తేజస్సు. పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం అంటున్నాం కదా. తేజస్సు అనేటువంటి దానికి అన్నీ కనపడిచ్చేటువంటి శక్తి ఉంది కదా. అటువంటి తేజస్సే ఆ సూర్యుడు అంటున్నా. ఎందుకంటే నాకు సూర్యుడు వెలుతురు రాగానే మనకంతా కనపడుతోంది కదా, లేకపోతే మనకేం కనపడదు. నా జ్ఞానం చీకట్లో కూడా వస్తువుల్ని చూడగలదు. నా జ్ఞానం ఎటువంటిది అంటే నీ లైట్ ఉంటేనే వస్తువులను చూపెడుతుంది. నా జ్ఞానము చీకట్లో కూడా చూపిస్తుంది. ఇప్పుడు నా జ్ఞానం విస్తృతం అవ్వాలి. ఇప్పుడు నేను ముక్తం అయిపోతాను. నా జ్ఞానం ఈ శరీరం మేరకే లేదు, ఈ శరీరం దాటి అంతా విశ్వమంతా ఉంది అని నేను చెప్తున్నా. ఎట్లా చెప్తున్నావు నువ్వు అంటే నాకు ఈ ప్రపంచమంతా పోయి ఆ అద్దంలో నాకు ఆకాశమే కనిపిస్తోంది. ఆకాశం ఎంత మేర ఉందో అంత మేర నేను చూడగలుగుతున్నా. మనం ఎక్కడ చూసామండి? ఇప్పుడు మీరందరు ఇక్కడ కూర్చున్నారు కదా, మనమేం ఫ్లైట్లు లేవు, మనకేం రైళ్ళు ఎక్కలేదు, ఏం ఎక్కలేదు. ఇప్పుడు మీ జ్ఞానాన్ని అమెరికా పంపించండి, మొన్న దాన్ని చూపిస్తా అనుకున్నది ఆభాస కాదు. ఇప్పుడు మీ జ్ఞానం అమెరికా పోయిందా? మనస్సు పోలే. మనస్సు పోయిందా జ్ఞానం పోయిందా అనడానికి మళ్ళీ మీకు తేడా ఉంది. మనస్సు పోతే మీ వాళ్ళ మీదకి పోతుంది, అక్కడ విశేషాన్నే కనుక్కుంటుంది. మీకు ఇది కూడా చెప్పాలి. మనస్సు కనుక పోయింది అంటే, ఎందుకంటే వాయువేగం కంటే మనోవేగం చాలా గొప్పది అంటే, మనస్సు పోయినట్లయితే మనస్సు అక్కడికి పోయి ఆ ఆకారాలు తీసుకొస్తుంది. ఇప్పుడు నాకు అమెరికాలో మా రామున్నాడు, ఇప్పుడు రాముని నేను చూస్తున్నాను అంటే నా మనస్సు వెళ్ళి తీసుకొచ్చింది. ఇందాక నా జ్ఞానం వెళ్ళి వస్తువుని తెచ్చినట్టు కదా. నాకు అమెరికానే ఉంది అని చెప్తున్నా. నిజంగా అమెరికా లేదు, దేశకాల వస్తువులు లేవు. ఎందుకు లేవండి? ఇందాక నేను అన్నీ నాశనం చేసి పారేశానే, మొత్తం ఆభాసాన్ని. దేశం లేదు, కాలం లేదు, వస్తువు అసలు నిజంగా కూడా దేశం లేదు. నేను కర్నూలు నుంచి గుంటకల్కి పోయే దారిలో కర్నూలు జిల్లా ఇంతవరకు, అనంతపూర్ జిల్లా ఇది మొదలు, అనంతపూర్ జిల్లాకు స్వాగతం అని చెప్తున్నారే, ధన్యవాదాలు అని వీడు ఒక బోర్డు పెట్టుకున్నాడు. వాడు ఒరే నేను చూస్తే రోడ్డు అంతా ఒకటిగానే ఉంది కదా, ఇక్కడి వరకు అనంతపూర్, ఇక్కడి వరకు. నిజంగా మీరు చూడండి, అది కర్నూలు ఎక్కడుంది అని అడుగుతాను నేను. ఇది కర్నూలా? అది కర్నూలు కాదా? పోనీ ఆ చివరి వరకు వెళ్ళాం, ఊరు ఏదో సరిహద్దు, ఆ బొడ్రాయి దాకా పోయినాం. ఆ బొడ్రాయి కర్నూలా? అవునండి, ఇంతవరకు కర్నూలు, అంతవరకు తుంగభద్ర, అది తెలంగాణ, ఇది ఆంధ్ర. ఏంటి అక్కడ ఏమన్నా బార్డర్ పెట్టావా? అంతవరకు వాడిది, ఇంతవరకు వీడిది అని నువ్వు నిర్ణయించుకున్నావు. నీ ఊహారేఖలే నిజంగా లేవు. మరి అటువంటిప్పుడు ఈ మొత్తం విశ్వంలో అమెరికా ఉన్నది అంటాం కూడా ఆభాసే కదా. అమెరికా కాకపోతే రష్యా పోండి, లండన్ పోండి, మీ ఇష్టం, స్విట్జర్లాండ్ పోండి, డబ్బులన్నీ దాచుకోవచ్చు.
కదా. నీ జ్ఞానానికి కాంతికి తేడాది. కాంతి ఎప్పుడు సూర్యుడు కానీ చంద్రుడు కానీ, ఏకశ్లోకిలో ఉన్నది ఇదే. సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ అగ్ని కానీ, చంద్రుడు నక్షత్రాలు ఒకటి కిందే లెక్క. వీళ్ళెవరైనా నీకు చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే వస్తువులు చూపించగలరు. నీ జ్ఞానం అలా కాదు, చీకటిలో కూడా చూపించగలదు. అందుకని దాన్ని పరమాత్మ భగవద్గీతలో న తద్భాసయతే సూర్య, దాని దగ్గర సూర్యుడు ప్రకాశించడు. దాని దగ్గర, ఎవరి దగ్గర? ఆ జ్ఞానం దగ్గర ప్రకాశంలాగా ఉండదు. అంటే ఉండదు అంటే అది బొమ్మ అయిపోతుంది. సూర్యుడు బొమ్మ అవుతాడు నీకు. నా శశాంకో నా పావక. ఇందాక ఏమన్నాడు? సూర్యుడు చంద్రుడు కనపడుతున్నాడు అన్నాడు. ఆ కనపడ్డ సూర్య చంద్రుడిని ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీ జ్ఞానం ఎప్పుడైతే నీ శరీరం దాటిపోయిందో నీకు సూర్యచంద్రుడు బొమ్మలైపోయినారు, ఆభాసలైపోయినారు. సూర్యుని ఆభాస చేసాం, కదలకుండా ఉంటాడు అని. మరి సూర్యుడే కదలకపోతే గ్రహాలన్నీ పోతాయి. గ్రహాలన్నీ కూడా లేవు. కానీ నీకు కనిపించింది సూర్యుడు చంద్రుడు. నా తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావక. నతద్భాసయతే తత్, అక్కడ ఎక్కడ. ఈ ప్రపంచమంతా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకమగు పెంచీగటికి అవ్వల ఏకాకృతి వెలుగుతూ ఉన్నాడు. ఒకే ఆకారంతో ఒక పరమాత్మ వెలుగుతున్నాడట. వాడెవడు అంటే నీ జ్ఞానం అనే పరమాత్మ. నీ జ్ఞానం ఎంత గొప్పది అంటే అది చీకట్లో కూడా వస్తువులను చూడగలదు. చూసిందా చూడలేదా? నీ జ్ఞానం అమెరికా చూడగలదు, రష్యా చూడగలదు. అసలు అమెరికా రష్యా లేవండి, అవన్నీ దేశకాలాలు. మొత్తం ఉన్న ప్రపంచం అంతా నేనేను. ఎందుకు నీవే అయినావు అంటే అదెంత నువ్వు వ్యాపించావు. ఆకాశం ఎంత వ్యాపించిందో ఆకాశాన్ని చూసిన నీవు అదెంత వ్యాపించావు. అప్పుడు నువ్వు చిదాకాశం అయిపోయినావు. చిదాకాశే సదా భాసం దీపితం చిత్ జడాత్మకం. అక్కడ చైతన్యము ఉంది, జడము ఉంది. అక్కడ సచ్చిత్తులే ఉన్నాయి, అస్థిభాతి లేవు. అస్థిభాతి ఉంటే జన్మకు రావాలి, అదే రూపం కనపడాలి. మరి సూర్యుడు కనపడ్డాడు కదండి. ఏంటంటే సూర్యుడు ఆభాసాన్ని తేల్చి పారేసే. ఎందుకంటే నా జ్ఞానం ముందర సూర్యుడు చాలా చిన్నవాడు. జ్ఞానం నాది అంటే అద్దం ముందర నుంచున్న నేను, అద్దం ఎదురుగా ఉన్న ఆ అద్దంలో పడ్డ నా ప్రతిబింబం సూర్యుడు. నేను 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 చైతన్యాన్ని. అప్పుడు నేనేమవుతానంటే నాకు ప్రజ్ఞేయం లేదు. ఎందుకంటే ప్రజ్ఞేయం నాకు చంద్రుడు సూర్యుడు వాళ్ళు లేరు. నేను ప్రజ్ఞాతని, వాళ్ళు లేకపోతే నేను ప్రజ్ఞాతని కాను. ఇక్కడ ధ్యాత నేను జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం అని. జ్ఞేయం లేకపోతే నేను ఎట్లా జ్ఞానాన్ని కాదు, నేను జ్ఞానమే ఉంటాను. అక్కడ ప్రజ్ఞాత లేకపోతే నేను చాలా బాగా వినండి ఏమ్మా, అప్పుడు నేనేమవుతాను? ప్రజ్ఞానం బ్రహ్మ అవుతానే. ప్రజ్ఞాత ప్రజ్ఞేయం రెండు పోయినాయి. ప్రజ్ఞానం బ్రహ్మ అవుతుంది. ప్రజ్ఞాత నువ్వు లేకుండా పోతే తీసేస్తే నువ్వు మాతవవుతావు. అందుకే శ్రీమాత, అది శ్రీమాత ఆమె మాత. ప్రమాత, ప్రమాణ, ప్రమేయ. ప్రమాతలో తీసేసే. ఎందుకంటే విశేషం ఉంటే సామాన్యం ఉంటుంది, విశేషం పోతే సామాన్యం ఒకటే, విశేషం అసలు లేదు కదా. రెండు ఉంటే ఇది ఒకటి ఇది ఒకటి అని చెప్పాలి. ఉండేది ఒకటే అయితే. అందుకని ప్రమాత, ప్రమాణ, ప్రమేయం. ఇది భ్రమ, అది ప్రమాతలో ఒక చిన్నది తీసేసాం కాబట్టి అది విశేషం ఉండదు. ఇంకా అక్కడికి పోతుంది. ఏం మిగిలింది? మాత మిగిలింది. ప్రమేయం లేదు కాబట్టి మాత ఒక్కతే ఉంది. ప్రమేయం ఉంటే ప్రమాత అయిపోతుంది. కాబట్టి శ్రీమాత, శ్రీ మహారాజ్ని ఆ లెవెల్లో హయగ్రీవుడు అగస్త్యుడికి పాఠం చెప్పాడు. ప్రజ్ఞానం బ్రహ్మ. అప్పుడు నీ జ్ఞానము ఎప్పుడైతే శరీరాన్ని వదిలేసి
అది ముక్తం, ఇది బంధించుకుంది. ఇప్పుడు బంధం వదిలేసింది, చిదాకాశంలోకి వెళ్ళిపోయింది. చిదాకాశే సదాభాసం, సదా ఎప్పటికీ కనపడేది సదాభాసం, దీపితం చిత్ జడాత్మకం. కనపస్తున్నటువంటిది ఏదైతే దీపితం అంటే కనపడుతున్నది, చిత్తు జడము, చైతన్యము జడము. జడమేమో ఉపాదానం నీ ప్రకృతి, చైతన్యమేమో పరమాత్మ కదా, అది సత్తు, ఇది చిత్తు కదా. ఆపో జ్యోతి స్వరూపంచ, అది ఏమైందంటే ఆపస్సుగా అదే మారింది, జ్యోతిష్యుగా అదే మారింది. అవన్నీ అది వేసుకున్నటువంటి వేషాలు. ఆ వేషం తెలియజేసినటువంటి సద్గురుం తం నమామ్యహం, అటువంటి గురువుకు నేను నమస్కారం చేస్తున్నాను. అప్పుడు ఆయన చిదాకాశమే అయిపోయినాడు. నేను చిదాకాశం అయిపోతే రెండు చిదాకాశాలు ఉండవు కాబట్టి, ఉన్నది ఒకడే కాబట్టి, ఆ ఒకడు నా గురువే కాబట్టి. రామనాథం గారి శరీరం మీ శరీరంతో పడే పోయింది, నా శరీరం పోయింది. ఇది పూర్ణానుభవం, ప్రజ్ఞానం బ్రహ్మ అని అందుకని మహావాక్యం చెప్పింది. మిగిలిన వాక్యాల కంటే ఇది శ్రేష్టమైనటువంటిది, తెలుసుకోవలసింది ది ఎండ్. మీకు అర్థమైందా? అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. విశేషాలని పడగొడితే కానీ ఆ సామాన్యం మీకు అర్థం కాదు. ఇది అప్రయత్నంగా నీకు సిద్ధిస్తుంది. ఏమ్మా, ప్రయత్నంతో జాగృతి సామాన్యం అయిపో. ఏమ్మా, నువ్వు ప్రయత్నం చేసి జాగృతిలో నువ్వు మెళుకో. నువ్వు జాగృతిలో ఉండగానే నువ్వు చిదాకాశంలోకి వెళ్ళు. అక్కడ నీకు ఈ అజ్ఞానం కనపడదు. ఎందుకంటే జ్ఞానసూర్యుడు ప్రకాశిస్తుంటే అమ్మవారే వద్దంటోంది, మాట్లాడవాకు, చాలే చాలే ఇంకంతా చెప్పేస్తున్నావు కదా. చిదాకాశంలో, చిదాకాశం అంటే చైతన్య ఈ ఆకాశమే. నీ చైతన్యం ఎప్పుడైతే దాన్ని చూసిందో, చూస్తే ఏమైపోతుంది, అదంతా వ్యాప్తి చెందుతుంది. నీకు కావాల్సింది ఏమిటి? నువ్వు శుద్ధమైపోయినావు, ఆల్రెడీ శుద్ధమైనావు కదా. ఎందుకంటే విశేషాన్ని వదిలేస్తే నేను శుద్ధం, రాముడి వేషం తీసేస్తే అరుణ్ గోవిల్ శుద్ధం. అరుణ్ గోవిల్ నిజంగా శుద్ధం కాదరా, ఉపమానాన్ని అంతవరకే తీసుకోండి. అరుణ్ గోవిల్ శుద్ధం. బుద్ధం అంటే నీ జ్ఞానమే ఉన్నది, జ్ఞేయం లేదు అని తెలిస్తే నువ్వు బుద్ధం. అయినా కూడా నేను శరీరంతో ఇంకా బంధించబడి ఉన్నాను, ముక్తం కాలే. ఎప్పుడైతే నేను వ్యాప్తి చెందానో, జీవ జగత్తులను రెండు లయం చేసేసి నేను వ్యాప్తి చెందానో, సూర్యచంద్రులు కనపడుతున్నారు, ఇంకా గ్రహాలు నక్షత్రాలు కనపడుతున్నాయి. గ్రహ నక్షత్రాలన్నీ ఏం చేశాను? నా జ్ఞానంతో వాటిని ఆభాసాలు చేశాను. వాటిని అన్నిటినీ నేను ఆభాసాలు చేశాను. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి రా నాకు అంటే, నా జ్ఞానం దాన్ని చూడబట్టి విశ్వం అనేటువంటి దర్పణంలో ఆ సూర్యచంద్రుడు నాకు ఆభాసలై కనిపిస్తున్నారు. నిజంగా వాళ్ళకి రూపం ఉండకూడదు, వాళ్ళకి ఆకారం లేదు. నిజంగా సూర్యుడికి ఆకారం లేదు. అక్కడ ఉండేటువంటి హీలియము, హైడ్రోజను, ఏవో గ్యాసులన్నీ కలిసి అట్లా నీకు కనబడుతున్నాయి. ఆ గుండ్రగా ఏం లేదు, ఆ గ్యాసులన్నీ మండుతుంటే నీకు అటువంటి రూపం కనబడుతుంది. వాడు చంద్రుడి మీద పడి 12 నిమిషాలు పడతాడట చంద్రుడి మీద రోజుకి. 30 రోజులు అమావాస్య నాడు 3 రోజులు దాంట్లోనే ఉండిపోతాడు. సూర్యుడిలో చంద్రుడు ఉంటాడు అమావాస్య నాడు. కాబట్టి చంద్రుడికి స్వయం సత్తా లేదు, స్వయంగా వాడి కాంతి వాడిది కాదు, సూర్యకాంతి. సూర్యుడికి ఎక్కడి నుంచి వచ్చిందంటే నా దగ్గర నుంచి, నా జ్ఞానం నుంచి వాడికి ఆ కాంతి వచ్చింది. నా జ్ఞానం ఎలాంటిదంటే వాడు చీకట్లో చూపించుకోగలడు, నా జ్ఞానం వాడు చీకటిలో వస్తువులను చూపించగలడు, నా జ్ఞానం చీకటిని కూడా చూపించగలదు. చీకట్లో వాడు వస్తే వెలుగుతుంది, నేను వస్తే నా జ్ఞానం వెలుతురులో చూపించదు. అంటే వాడు వెలుతురిచ్చి ఆ వెలుతురులో నీకు వస్తువుల్ని చూపిస్తాడు. చీకటిలో ఒక క్యాండిల్ వెలిగించానుకో, ఒక వెలుతురు వస్తే కదా వస్తువులు కనపడతాయి. నా జ్ఞానం వెలుతురు రాక్కర్లే, అంటే దానికంటే పవర్ఫుల్.
కాబట్టి నా జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. మీ జ్ఞానం ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి పోతుంది, అక్కడ చూస్తున్నది. అమెరికాలో ఇప్పుడు చీకటి ఉందేమో, కానీ నీకు కనపడతారు. నీ మనసుతో పంపించినా కూడా మరి ఆ బొమ్మ తయారై వస్తున్నదే, రావట్లేదా? నీ వాళ్ళని ఎవరినన్నా గుర్తు చేసుకోండి. పోనీ అమెరికాకి ఎందుకండి, మా ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళని గుర్తు చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు అక్కర్లేదరా, మీ ఇల్లు, మీ వంటిల్లు, మీ వాకిళ్ళు, మీ బీరువా, మీ అవన్నీ గుర్తు చేసుకోండి. లాకర్లో ఎక్కడో దాచిపెట్టిన బంగారు నగల్ని గుర్తు చేసుకోండి. చూసి వస్తున్నదా, చూసి రావట్లేదా? మరి నీ జ్ఞానం నీ దగ్గర ఉంటే ఎందుకు నాకు దరిద్రం ఉందో అని ఏడుస్తావు కదా. అందుకే జాగ్రత్త అవస్థలో ఇప్పుడే ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. నచికేతుడికి యమధర్మరాజు చెప్పిన మాట ఇదే, ఉత్తిష్టత, లేవరా నాయన, ఈ నిద్రలో అజ్ఞానం అనే నిద్ర ఎన్నాళ్ళు పోతావు, ఇంకలే. ఇది పూర్ణానుభవం అమ్మ. పూర్ణానుభవం అంటే ఉన్నది నేను తప్ప ఇంకేమీ లేదు. ఆ నేను ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ ప్రజ్ఞానంగా ఉన్నాను. నేనే బ్రహ్మ పదార్థాన్ని. బ్రహ్మత్వం, బృహత్వం, బర్హణత్వం, ఈ మొత్తం ప్రపంచాన్ని సూర్యచంద్ర నక్షత్ర గోళాలతో సహా నేను నలగొట్టి దీంట్లో ప్రవిలాపనం చేసేసాను. నా ప్రజ్ఞానంలోనే ఇవన్నీ ఉన్నాయి. నిజంగా ప్రపంచం కూడా నీ జ్ఞానంలోనే ఉంటుంది. లేకపోతే ఒరే నువ్వు నాకెవరో గుర్తు రాలేదురా అంటున్నావు అంటే నీ జ్ఞానంలో ఉన్నాడు వాడు. నీ జ్ఞానంలో నీకు వెళ్ళి దానికి పిక్ చేసుకునేటువంటిది నీ బ్రెయిన్ పోగొట్టుకుంది కదా. నీ జ్ఞానంలోనే నాకు గుర్తొచ్చింది. మనకి మర్చిపోతాం చూడండి, అవన్నీ లోపలే ఉన్నాయి కదా. మళ్ళీ మనకు గుర్తొచ్చేటప్పుడు ఎక్కడి నుంచి గుర్తొస్తున్నాయి? మనలో నుంచే వస్తున్నాయి. కాబట్టి ఈ చిన్న విశేషానికే ఇంత శక్తి ఉంటే, ఈ చిన్న విశేషమే ఇన్ని బొమ్మలు తయారు చేయగలిగితే, ఆ మొత్తం ప్రజ్ఞానం బ్రహ్మ ఇంత ప్రపంచం కాదు ఇంకెంతమంది చేస్తుంది. అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. నేను బ్రహ్మమునే అనగలిగే స్థితి ఇప్పుడు వస్తుంది మీకు. అంతవరకు బ్రహ్మైవ అహమస్మి అంటాం, ఊరికే చిలక పలుకులు పలికాం. నేను బ్రహ్మమునే అనేటువంటి ఆ స్టేట్మెంటు ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. అట్లా అర్థమైనప్పుడు మాత్రమే నువ్వు ఈ మాట అనగలగాలి. మేము రోజు అంటున్నాం కదండి, ఈ మనం ఎవరు డాక్టర్ అంటున్నాం కదా, డాక్టర్ చదివిన తర్వాత వాడు డాక్టర్ అవుతాడు. ఫస్ట్ ఇయర్ నుంచే నువ్వు డాక్టర్వి అంటున్నాం కదా, వాడు బ్రాకెట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు బ్రాకెట్ తీసేసాం, అప్పుడు ముక్తం అయిపోయినారు. హాయిగా ఇంటికి వెళ్ళిరండి, కాస్ట్యూమ్ వదిలేసేయండి.